Good morning, sir. Yeah, very good morning. Good morning, sir. Very good morning. Good morning, sir. Thanks and good morning. Good morning, sir. Good morning. Oh, let us wait for a minute so that remaining will join.
Monica, how are you? గుడ్ సార్. మీరు బాగున్నారా? ఎక్కడ? Where are you, Monica? సార్ ఎక్కడ? గుంటూరు. గుంటూరు. That's fine. Okay. ఈ మధ్యలో గుంటూరు బాగా చూసాను నేను కూడా. అది రిలీజ్ అయింది కదా అమెజాన్ ప్రైమ్ లో. మిడిల్ క్లాస్ మెలోడీస్. మిడిల్ క్లాస్ మెలోడీస్, కరెక్ట్. దాంట్లో గుంటూరు బాగా చూపించేశాడు. శ్రితిక, సార్ Sir, how are you? fine, sir. Had your breakfast? Yes, sir. That's great. Yeah, so సార్ అది మా బాబాయ్ వాళ్ళ ఇంటి పక్కనే విజయ్ దేవరకొండ వాళ్ళు ఉంటారు. ఉంటారా? అవునా? విజయ్ దేవర్ ఎక్కడ? గుంటూరులో? బంజారా హిల్స్ లో. ఎక్కడ? బంజారా హిల్స్ లో. అవునా? కలిసాడా మరి విజయ్ దేవరకొండ? కలవలే? సార్ కలిసాడా విజయ్ దేవరకొండ? ఎప్పుడు? సార్ చూసంతే. మొన్న కలిసారా? ఓకే. వీళ్ళ 602 అయితే వాళ్ళ 601 అంతే. ఆహా, ఎక్కడ మేడం? బంజారా హిల్స్ సార్. ఓకే, ఫైన్. That's great. ఇంకా దీక్షిత, how are you? Fine, sir. Fine. How are you? Yeah, doing well. Sanvi Krishna. హాయ్ సార్. హాయ్. లేదా సార్ శాన్వి లేదా? సాన్వియా పడుకుంది, ఇంకా లేదు. అవునా? రాత్రి డాన్స్ అయిపోయిన తర్వాత మా మేడం కొద్ది ప్రాక్టీస్ చేసి ఇంకా టీవీ చూస్తూ పడుకుంది. ఇంకా యా సార్, యాక్చువల్ అదే సార్, డాన్స్ కు మనం 8 o'clock ఎందుకు పెట్టామంటే చాలా మంది పేరెంట్స్ ఏమన్నారంటే సార్ మాకు క్లాసెస్ అనేది ఆఫీస్ అనేది 6 o'clock ఎండ్ అవుతుంది, ఇంటికి వచ్చేసరికి 6:37 అవుతుంది సార్, మాకు 8 కి పెట్టండి సార్, ఎందుకంటే మేము పక్కన ఉండేసి స్టూడెంట్ అంటే పిల్లలతో ఉంటే వాళ్ళు ఇంకా బాగా చేస్తారనేసరికి మనం 8 పెట్టామన్నమాట. సో బెటర్. నా మీటింగ్స్ అయిపోయి నేను కూడా పాపతో కొద్దిగా ఐ విల్ ఆల్సో గెట్ ప్రాక్టీస్ అన్నమాట. కరెక్ట్. నేను చిన్నప్పుడు నేర్చుకున్నా, బట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ విత్ మై డాటర్. ఓహ్, గ్రేట్. అండ్ సో డియర్ స్టూడెంట్స్, మనం ఫస్ట్ ప్రకాష్ సార్ లెఫ్ట్ అయ్యారు ఎందుకు? 1 second. వాళ్ళకి సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటాయని చెప్పారు ఆల్రెడీ. వన్స్ జస్ట్ 1 minute వెయిట్ చేద్దాం. 10:24 కదా, 10:25, 26 అలా స్టార్ట్ చేద్దాం ష్యూర్లీ. సార్ టోటల్ ఎంతమంది సార్ మొత్తం ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఏంటంటే అంటే మొత్తం కలిసి ఒక 30 members పైన ఉంటారు సార్. కానీ మనకు వచ్చేసి ఏంటంటే మేజర్గా మనకు కంట్రిబ్యూషన్ ఇస్తూ మనకు ఈ సినిమా ప్రొడక్షన్లో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మనకు 10 members ఉంటారు సార్. ఓకే. ఇంకా సార్? అంటే ఇప్పుడు లైక్ ఏమంటారు, ఎలా ప్లానింగ్ ఏంటి అన్న దాని గురించి. ఎస్ సార్, అదే ప్లానింగ్స్ గురించి నేను డిస్కషన్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు కొంచెం డిలే అయితే వాళ్ళు మిస్ అవుతారేమో అన్నట్టు. అయినా అదే ఇంకా ఏంటంటే వచ్చిన వాళ్ళ టైం అయితే వేస్ట్ చేయొద్దు కదా అన్న కూడా ఉంది. ఓకే. థాట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. మీరు ఎక్కడ ఉన్నారు, హైదరాబాద్ లేకపోతే? లేదు సార్, నేను నిజామాబాద్ లోనే ఉన్నాను. సార్ ఇంకెంతమంది రావాలి? సార్ ఇంకెంతమంది రావాలి? ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా స్టార్ట్ చేద్దాం. నువ్వైతే వచ్చేసావు కదమ్మా, స్టార్ట్ చేసేద్దాం ఇంకా. ఎందుకు అంటే అంటే రాని వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళ టైం అయితే వేస్ట్ చేయలేను కదా. ఎనీహో ఐఎమ్ రికార్డింగ్ దిస్. చూద్దాం ఫర్దర్గా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటే రికార్డింగ్ షేర్ చేస్తానులే.
సో యా సార్. సో ఫస్ట్ సార్ పాస్వర్డ్ ఇంకా ఆల్రెడీ వేరేది పెట్టాను కదా, ఇంకా మళ్ళీ అదే డౌట్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు నిన్న మీకు పంపించేశాను కదా, వేరే క్లాస్కి ఏంటంటే పాస్వర్డ్ చేంజ్ చేసిన. పాస్వర్డ్ చేంజ్ చేస్తే మీకు పంపించిన లింక్లో ఆటోమేటిక్గా పాస్వర్డ్ చేంజ్ అవుతుందట. అందుకోసం మీకు ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వచ్చింది. ఓకే ఓకే. ఏంటి శ్రీతిక, మరి పెయింటింగ్ క్లాసెస్ అయిపోయింది, బోర్ వస్తుందా మార్నింగ్? ఏం చేస్తా లేదా? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద మార్నింగ్? ఐ థింక్ యు ఆర్ గెటింగ్ అప్ లిటిల్ లేట్. ఎందుకంటే యా మార్నింగ్ క్లాసెస్ ఉండేసరికి అప్పుడు అర్లీగా లేసావు. ఇంకేదైనా చేసావా? అఫిషరీ సార్ జాయిన్ కాలేదు మీరు? మళ్ళీ మీరు మధ్యలో జాయిన్ అయ్యారు కదా, కే ప్రకాశ్ అని వచ్చింది నాకు మీరు జాయిన్ అయినట్టు. అవును. వీళ్ళు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఒక పేరెంట్ అన్నమాట. ఆయన గవర్నమెంట్ టీచర్, వాళ్ళు ఒక ఏరియాలో ఉండేసి స్కూల్ కోసం అక్కడ ఉన్నారు. బట్ వాళ్ళకి చాలా టెక్నికల్ ఇష్యూస్ అన్నమాట, ఆ ఏరియాలో చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసమని స్పెషల్గా కాల్ చేశాను నేను. మిగతా వాళ్ళంటే మిగతా వాళ్ళందరూ కూడా టెక్నికల్ ఇష్యూస్ ఏం లేదు, జాయిన్ కాలేదంటే ఏమో మేబీ సమ్ అదర్ రీజన్స్ అనుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే నేను కమింగ్ టు ఆచార్య దేవోభవ. మనం ఒక ప్రాజెక్ట్ అని మనం ఇంతకుముందు అనుకున్నాం, ఆచార్య దేవోభవ అని మనందరికీ టైటిల్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఏంటంటే మనం కరోనా పాండమిక్ పీరియడ్ని మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ నేను కానివ్వండి, మీరు కానివ్వండి, ఈవెన్ ద ఎంటైర్ యూనివర్స్ వరల్డ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆర్ఆర్ లాంటి ఒక పెద్ద పెద్ద కొన్ని కోట్ల బడ్జెట్ మూవీసే వాయిదా పడ్డది. ఇక మనది చాలా చిన్న విషయం అనుకుంటాను నేనైతే. అంత పెద్ద మూవీస్ కూడా ఆగిపోయాయి. చాలా శంకర్ సినిమా కానివ్వండి, భారతీయుడు కానివ్వండి, అన్నీ ఆగిపోయాయి. అసలు ప్రపంచమే ఆగిపోయిందిలే, మనం ఎంత. సో అందుకోసం మనది కూడా వాయిదా పడింది. ఆ వాయిదా పడినటువంటి ఆ ఇన్సిడెంట్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, నేను మీతో ఎప్పుడు డిస్కస్ చేయలేదు, ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను అయిపోయాను అనమాట. సో అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఏంటంటే చాలా మటుకు ఎన్నో చేంజెస్ తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యంగా తను తీసుకొచ్చినటువంటి చేంజెస్ ఏదైనా ఉంది అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో, విద్యా వ్యవస్థలో. యాక్చువల్లీ మనం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ అది ఆచార్య దేవోభవ. అంటే ఏంటంటే ఆ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు జరగాలి అనేది ఒక కాన్సెప్ట్ మనం తీసుకున్నాం. చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ అది, రియల్లీ దట్ వాస్ ఆసమ్. కానీ ఏమైపోయిందంటే, మనకు షాకింగ్ న్యూస్ ఒకటి ఏంటంటే, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి నేను ఏదైతే చెప్పాలి అనుకున్నానో అవన్నీ కూడా ఏంటంటే శ్రీ నరేంద్ర మోడీ గారు తన చేంజెస్ తీసుకొచ్చేసారు, మన వర్క్ బాగా తగ్గించేశారు. సో దట్ వాస్ ఆచార్య దేవోభవ. See, if you don't understand, please ask me. Even I can guide you very well in English also. Don't worry. If you don't feel comfortable with Telugu, no problem. Right? So అది యాక్చువల్లీ అప్పుడు నాకు అనిపించింది అనమాట. సో the script which was taken for Acharya Devbhava, now it is not valid. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు 9 months గ్యాప్. ఈ 9 months గ్యాప్లో మనం ఏదైతే మేజర్ చేంజెస్ మనం మూవీ ద్వారా చెప్పాలి అనుకున్నామో అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా కొన్ని చేంజెస్ చాలా ఎఫెక్టివ్గా నేను మాట్లాడాలి అనుకున్నాం. దానికి నేను ఒక మంచి యాక్టర్ కూడా నేను అనుకున్నాను, అమోక్ దేశ్పత్ అని. ఆయన సీఎం క్యారెక్టర్ చేస్తారని నాకు మాట ఇచ్చారనమాట. అది సీఎం క్యారెక్టర్ ఓరియంటెడ్, అది చాలా బాగా వచ్చే మూవీ అనుకున్నాను. ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు, మిస్టర్ అమోక్ దేశ్పతి. నీకు సీఎం క్యారెక్టర్ ఉంటుంది, ఇలా ఉంటుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఇలాంటివి జరగాల్సిందే సార్ అని అన్నాడు. గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్? చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాడ్ లక్, అందుకోసం అంటే బ్యాడ్ లక్ కాబట్టి ఆ ప్రాజెక్ట్ అనేది వెనుకబడిపోయింది అనుకుంటారు. బట్ నేనేమనుకుంటున్నానంటే రియల్లీ దిస్ ఈజ్ అవర్ ఫార్చునేట్. ఇది చాలా గొప్ప విషయం ఏంటంటే ఆ ప్రాజెక్టు పక్కకు పడిపోవడం. అంటే నరేంద్ర మోడీ గారు అవన్నీ కూడా చేసేయడం, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో తను చేసేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక సరికొత్త స్క్రిప్ట్ ఇచ్చాడు, సరికొత్త ఆలోచన మనకి ఇచ్చారు.
నరేంద్ర మోడీ గారు. రియల్లీ చెప్తున్నాను. నిజానికి అంటే ఆచార్య దేవోభవ ఆ ప్రాజెక్ట్ నుంచి విన్న తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పులు కోరుకున్నాను. అవి ఆ మార్పులు అనేది ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు అంటే ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 2020 ఎడ్యుకేషన్ చాలా అమెండ్మెంట్ యాక్ట్ అని ఒకటి జరిగిందనమాట. దాని ప్రకారం ఆయన చేయడం అంటే నాకు చాలా అద్భుతంగా ఉంది. నేను 2016లో మార్పు అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. మీరు ఇప్పుడు కూడా చూడండి. రాజ్యాంగంలో 18 సవరణలు కోరుతూ ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. మీరు చూడండి. ఆ 18 సవరణలో ఒక 2 సవరణలు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు చేశారు. ఆ తర్వాత 2018లో నేను 2016లో దాని గురించి మాట్లాడాను. 2018లో తను అవి చేసేసారు. 2020లో ఆచార్య దేవోభవ ద్వారానే మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు మన ప్రైమ్ మినిస్టర్. హీ సో యాక్టివ్, హైపర్ యాక్టివ్, చాలా గ్రేట్ అనుకోవచ్చులే. ఎందుకంటే నిజానికి గొప్ప వ్యక్తి, తప్పేం లేదు ఆయన గురించి పొగడడంలో. మిగతాలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ ఏంటంటే చేంజెస్ బాగా తీసుకొచ్చారని నేను ఆయన పొగుడుతున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు ఏమంటానంటే ఆ ప్రాజెక్ట్ బదులు నేను ఇంకొక ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ అనేది అంతకు మించి ఉంటుంది. మీరు విన్న తర్వాత మీరే ఫీల్ అవుతారు. ఇంకా ఆచార్య దేవోభవ గురించి మీకు చాలా తక్కువనే తెలుసు. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు చాలా ఏమంటామంటే పూసగుచ్చినట్టు నేను చెప్పను. మీరు పూసగుచ్చినట్టు చెబితే ఏంటంటే కొంచెం యూ విల్ లూజ్ యువర్ ఇంట్రెస్ట్. నేనేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రుతిక ఉంది. శ్రుతికకు ఆ శ్రుతిక క్యారెక్టర్ గురించి తెలవాల్సిన అవసరం ఉంది. కానీ మిగతా క్యారెక్టర్ల గురించి లైక్ దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సో మిగతా అంటే మీది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేను కాన్సెప్ట్ మాత్రం మీకు కొంచెం నరేట్ చేస్తాను. షెల్ వి స్టార్ట్? yes sir. కరెక్ట్. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనం ఎవరిని కూడా దీంట్లో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ మొత్తం ఫిలిం కూడా నేను ఏమనుకుంటున్నానంటే లైక్ కొన్ని లొకేషన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు అరౌండ్గా ఒక 1 month ఒకరి యొక్క ఒక 2-3 members టీమ్ కూడా నేను తయారు చేసిన ఆల్రెడీ. ఈవెన్ ఐఎమ్ పేయింగ్ దెమ్. వాళ్ళకి నేను అమౌంట్ ఇస్తున్నాను. పర్ మంత్ 10,000 rupees నేను ఇస్తున్నాను. ఎస్, ఇట్స్ ట్రూ. సో నాకు 3 నెలలు వాళ్ళు సర్వీస్ ఇవ్వాలి. ఒక నెల మొత్తం అంటే షూటింగ్ కంటే ముందు ఏంటంటే అది అడవి ప్రాంతంలో జరిగేటటువంటి కొన్ని సీన్స్ అంటే 80% అనుకోవచ్చు. 80% ఆఫ్ ద మూవీ మొత్తం ఒక అద్భుతమైనటువంటి సీనరీస్ లో జరుగుతుంది. అది మీరు చూస్తే అలా కనబడుతుంది అంతే. సో దాని గురించి మనం ఏం చేస్తున్నాం అంటే స్పెషల్లీ ఒక హట్ తయారు చేస్తున్నాం, అంటే గుడిసె. ఆ గుడిసె ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా, అంటే ఒక మంచి ఇప్పటి వరకు ఇక్కడ చూడని ఏ మూవీలో చూడని విధంగా నేను ప్లాన్ చేస్తున్నాం. దానికి డాక్టర్ మహేశ్వర్ సిల్లర్ ఆర్ట్ డైరెక్టర్, చాలా సినిమాలకు ఆయన ఆర్ట్ డైరెక్టర్ కూడా వర్క్ చేశారు. సో ఆయన స్పెషల్ అబ్జర్వేషన్ లో ఆ గుడిసె అనేది జరుగుతుందన్నమాట. అది అంటే ఇదేంటంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటారు. అంటే ఇంకా సినిమా స్టార్ట్ కాకముందు ఇవన్నీ జరిగేది. దీంట్లో మన సినిమాలో వచ్చేసి 2 బిట్ సాంగ్స్ ఉంటాయి. బిట్ సాంగ్స్ అంటే సిచ్యువేషనల్ సాంగ్స్. ఏదో ఆ పాట పెట్టేసి ఆ డాన్స్లు అట్లా ఉండదు అన్నమాట. సిచ్యువేషనల్ సాంగ్. ఆ సిచ్యువేషనల్ సాంగ్ అనేది 2 బిట్స్ వస్తాయి అన్నమాట దీంట్లో. సో లిరిక్ రైటర్ కూడా మనకు యాక్సెప్ట్ ఇచ్చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ తో మాట్లాడాల్సి ఉంది. ఫస్ట్ ఏంటంటే లిరిక్స్ కి నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆయన పాట రాయగలగాలన్నమాట. దాని గురించి నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను స్టోరీ కూడా. సో ఇక్కడ స్టార్ట్ చేస్తే ఏంటంటే ఫస్ట్ సినిమా స్టార్ట్ చేయాలి అంటే ఇప్పటి వరకు మీలో అందరు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. ఇంకా ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళు అటెండ్ కాలేరు. అటెండ్ కాకపోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళందరూ కూడా నాకు క్లోజ్. ఇప్పుడు ఎవరు విజయ్ కానివ్వండి, అలాగే హ్యాండ్ రైటింగ్ ప్రకాష్ కానివ్వండి, నెక్స్ట్ ఘన కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసారు. వీళ్ళందరూ ఏంటంటే ప్రతిరోజు నాతో తిరిగే వాళ్ళే. కొత్తగా వీళ్ళు అటెండ్ కావాల్సిన ఫార్మాలిటీ ఏం లేదు ఇక్కడ. వాళ్ళతో ప్రతిసారి నేను డిస్కస్ చేస్తూనే ఉంటాను అండ్ అది నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు ఇంకా మేజర్ గా ప్రభశ్రీ ఒక అమ్మాయి అటెండ్ కాలేదు. మేజర్ గా అంటే తన కూడా మంచి క్యారెక్టర్ ఉంది. యాక్చువల్లీ అమ్మాయి ఒక్క ఆమె అటెండ్ కాలేదు, మిగతా వాళ్ళందరూ కూడా అటెండ్ అయినట్టే. ఓకే, సో ఇక్కడ నేను జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇది మనం తీసుకునే కాన్సెప్ట్ ఏంటంటే మనిషి లైఫ్ స్టైల్, జీవన విధానం. మనము అంటే ఈ రోజుల్లో ఏంటంటే ఒక సివిలైజేషన్ అనే ఒక పేరుతో మనం ఏం చేస్తున్నామంటే అసలు మన లైఫ్ స్టైల్ మార్చేసుకున్నాం. మన లైఫ్ స్టైల్ మార్చేసుకొని అంటే ఈ మార్చుకున్నటువంటి లైఫ్ స్టైల్ గొప్పదా లేదు అంటే ఎలాంటిది అనేది ఒక డిస్కషన్ అన్నమాట ఈ మూవీ అనేది. సో ఫస్ట్ ఇప్పటి వరకు మనకున్నటువంటి అందరి యాక్టర్స్ లో 100% కన్ఫర్మేషన్ ఇచ్చి
100% ఆ ఏదైతే మాట సార్ నేను ఈ ప్రొడక్షన్ అంటే ఈ మంచి సినిమాకు నా వంతు సహాయం ఇంత అందిస్తానని ముందుకు వచ్చి మొత్తం కూడా క్లియర్ చేసినటువంటి వ్యక్తి ఒక్కరే ఉన్నారు, సరయు మౌనిక. 100% తను ఏదైతే మాట ఇచ్చిందో 100% క్లియర్ చేసేసింది తను. అందుకోసం ఏంటంటే ఆమె క్యారెక్టర్ ఆల్రెడీ నేను డిజైన్ చేసేసాను. నేను ఎప్పుడు కూడా నేను విజయ్తో అన్నప్పుడు కూడా ఒకటే చెప్పిన, ఫస్ట్ చూస్తున్నటువంటి ఆడియన్స్ ఉన్నారు కదా, ఎవ్రీ సెకండ్ వాళ్ళ హ్యాపీగా ఫీల్ కావాలి. అంతకు మించి ఏంటంటే ఈ సినిమా కోసం ₹1 డొనేషన్ ఇచ్చేసి ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు చూడండి, దే షుడ్ బి హ్యాపీ. ఎందుకు అవసరం అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు దేవుళ్ళతో సమానం. నేను ఎప్పుడు కూడా చెప్పేది అంతే. ష్యూర్లీ 100%, 99% కూడా కాదు, 100% మనల్ని నమ్మేసి ₹1 పెడుతున్నారు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు మనకు దేవుళ్ళతో సమానం. వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇన్ రిటర్న్ మనం చేయాలి. సో ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ సరయు మౌనిక. షీ హ్యాస్ క్లియర్డ్ ద వర్డ్. ఆమె ఏదైతే నాకు మాట ఇచ్చిందో 100% ఎప్పుడో చేసేసింది. నేనే ఇప్పుడు ఇంకా కాస్త మనకు లేట్ అయిపోయింది కాబట్టి అమ్మాయి క్యారెక్టర్ నేను ఫుల్లీ డిజైన్ చేశాను. మిగతా వాళ్ళందరికీ నేను పెండింగ్ లో ఉంచాను. ఎందుకంటే ఫస్ట్ వి షల్ హ్యావ్ ఎ డిస్కషన్. మీకు అసలు స్టోరీ తెలియాలి, దాంట్లో మీ క్యారెక్టర్ తెలియాలి, ఆ తర్వాత మీరు ఎంత చేస్తున్నారు అనేది తెలియాలి, ఆ తర్వాత ఇంకా ఫర్దర్ ఎన్నో డిస్కషన్స్ ఉంటాయి. నేను మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. ట్రైనింగ్ అంతా నేను ఆన్లైన్లో ఇచ్చేస్తాను. నాకు ఒక 2 days టైం ఇచ్చేస్తే 2 days లో నేను ఒక 5 members పెట్టేసి 2 days మా ఇంట్లోనే ఉంటారు. ఆ 5 members మొత్తం డైలాగ్స్ అన్ని కూడా ప్రింటెడ్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత నేను మీకు ట్రైనింగ్ ఇస్తుంటాను ఆన్లైన్లో, ప్రతిరోజు ఇచ్చేస్తుంటాను. ముఖ్యంగా మార్నింగ్ అవర్స్లో ఇస్తాను. నాకు మార్నింగ్ అవర్స్ కొంచెం ఫ్రీ ఉంది. ఆ మార్నింగ్ అవర్స్ నేను మొత్తం మీకు కూడా కేటాయించేస్తాను. సో ఇక్కడ సినిమా స్టార్టింగ్ లో ఏంటిదంటే ఒక ఆఫీస్ ఛాంబర్. మీరు దయచేసి మీరు ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. నేను మీకు 100% నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ ఏంటంటే మీకు కొంచెం ఒక పిక్చర్, ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. ఒక రామాయణం చెప్పాలంటే చాలా పెద్ద విషయం. అంత పెద్ద రామాయణాన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. యాక్చువల్లీ నేను సింపుల్ గా చెప్తున్నాను, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగానే మీకు చెప్తున్నాను. ఆ రామాయణాన్ని ఈ 3 words లోనే చెప్తున్నాను. రామాయణాన్ని ఇతను ఎందుకు కంపేర్ చేశానంటే రామ ఈజ్ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. రాముడే నాకు నిజమైనటువంటి ఇన్స్పిరేషన్. మీరు తప్పుగా అనుకోకండి. ఎవరైనా నాన్ హిందూస్ ఉంటే మిమ్మల్ని హార్ట్ చేస్తున్నా అనుకోకండి. నేను నాకు తెలిసిన విషయాలే చెప్తున్నాను. నాకెవరు ఇన్స్పిరేషన్ చెప్తున్నాను. నా ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పడానికి నేను ఎందుకు వెనుకడిగేయాలండి? ఏది కదా, అందుకోసమే నా ఇన్స్పిరేషన్ చెప్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ కాగానే ఏంటంటే స్టార్ట్స్ విత్ సరయు మౌనిక. ఎస్, సినిమా బిగిన్స్ విత్ యూ. సో ఒక ఫిలిం ఛాంబర్, ఒక ఛాంబర్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంది. ఆ ఛాంబర్ ఆఫ్ మీటింగ్ లో ఏంటంటే అందరూ మాట్లాడుతుంటారు. ఓకేనా, 3 నెలల టైం అంటే చాలా విఐపీస్ ఉంటారు. వాళ్ళ షూట్ బూట్ అలా ఉంటుంది అనమాట. సో 3 నెలల టైం, ఆల్మోస్ట్ 3 lakhs బడ్జెట్. ఇంత సమయం ఒక అమ్మాయి మీద కేటాయించడం కరెక్టేనా? అది కూడా ఆ అమ్మాయి, ఒకే ఒక అమ్మాయిని 3 నెలలు ఫారెస్ట్ పంపించడం కరెక్టేనా? అసలు ఐ థింక్ యూ హ్యావ్ వేస్టెడ్ టైం అన్నట్టు చాలా మంది అక్కడ డిస్కషన్ జరుగుతుంటాయి. దే ఆర్ ఆల్ సైంటిస్ట్. సో ఇక్కడ సైంటిస్ట్స్ అంటే ఏంటంటే ఆంథ్రోపాలజిస్ట్. ఆంథ్రోపాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల గురించి చదివే అధ్యయనాన్ని మనము ఆంథ్రోపాలజీ అంటాం. సో సరయు ప్లేయింగ్ సచ్ రోల్. ఆంథ్రోపాలజిస్ట్ అంటే మనుషులను చదివే ఒక శాస్త్రవేత్త అన్నమాట. లైక్ మీకు చాలా ఎన్నో ఆర్కియాలజిస్ట్ ఉంటుంది, ఆస్ట్రోనాట్ ఉంటుంది, అలా డిఫరెంట్ సైంటిస్టులు ఉంటారు కదా. సో దాంట్లో ఏంటంటే ఆంథ్రోపాలజిస్ట్ అంటారు అనమాట. మనుషులను చదివే శాస్త్రవేత్తలు ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. షీ ప్లేయింగ్ సచ్ రోల్. సో అప్పుడు షీ ఎంటర్స్. ఆమె ఎంట్రన్స్ అనేది కూడా ఎలా ఉండాలంటే కొంచెం ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దిస్, స్టైలిష్ గా చూపెడతాం. చాలా స్టైలిష్ గా చూపెట్టాలని నా ఇంటెన్షన్. ఎందుకంటే సినిమా మొత్తం కూడా క్లాస్ గా ఉండదు, అలా మాస్ గా ఉండదు. చాలా నీట్ గా అడవి అందాలు అలా అసలు ఇప్పటివరకు అంటే ఎవరు చూపెట్టలేని మాత్రం నేను అన్నా. ఎందుకు తెలుసా, అసలు ప్రపంచంలో ఏ డైరెక్టర్ చేయలేనిది రాజమౌళి బాహుబలిలో చేసేసాడు. ఇక రియల్లీ చెప్పాలంటే అమేజింగ్, హీ క్రియేటెడ్ సచ్ వండర్స్. ఇంకా ఎవరైనా అందుకే సైరా నరసింహారెడ్డి చూస్తే బాహుబలి కంటే ఎందుకు తక్కువ అనిపించింది? బాహుబలి కంటే తక్కువ లేదు యాక్చువల్లీ. మంచి అద్భుతమైన సినిమా. కానీ ఏమైపోయిందంటే చూపెట్టాల్సిన అన్ని జనాలు ఎప్పుడో బాహుబలిలో చూసేసారు. ఆ సీనరీస్ కానివ్వండి, ఆ ఫైట్స్ కానివ్వండి, అమేజింగ్. ఇక అందుకే ఇప్పుడు తీసే వాళ్ళందరూ కూడా ఓన్లీ కాన్సెప్ట్ నమ్ముకొని తీయాల్సిందే. పెద్ద విజువల్ వండర్స్ తీస్తా అంటే బాహుబలి కంటే తక్కువే, ఇక నో డౌట్. ఇక అయితే అందుకోసం ఏంటంటే నేను ఇక్కడ ఈ బిగినింగ్ సీన్ మాత్రం క్లాస్ గా చూపెడుతున్నాను. ఒక 5 star ఇంటర్నేషనల్ హోటల్లో ప్లాన్ చేద్దాం అన్నట్టు ప్లాన్ చేస్తున్నా. చూద్దాం, బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీరు అందరూ వినండి, ఒక్క మాట నేను చెప్తున్నా, ప్లీజ్ ఎవ్రీబడి పే అటెన్షన్.
ఈ సినిమా యొక్క ఒక్క గొప్పతనం చెప్తాను. అవార్డ్ విన్నింగ్ పక్కా అన్నట్టు ఎందుకు చెప్తున్నా అంటే ఒకటే మాట చెప్తాను. ఈ సినిమాలో మీకు 'బాహుబలిలో' లేనటువంటి ప్రత్యేకత, 'ఆర్ఆర్‌లో' లేనటువంటి ప్రత్యేకత, ఏ సినిమాలో రానటువంటి ప్రత్యేకత, ఇంకా భవిష్యత్తులో ఏ సినిమాలో ఉండని ఒక గొప్ప ప్రత్యేకత మీకు చెప్తున్నా. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ జరగని మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. అదేంటి తెలుసా? సినిమా మొత్తంలో అంటే నేను అనుకుంది ఏంటంటే 1 అవర్ 5 మినిట్స్ అనుకుంటున్నా. ఎప్పుడైతే 1 అవర్ 5 మినిట్స్ అనుకుంటామో ఎడిటర్ ఏం చేస్తాడు, కొన్ని సీన్స్ కట్ చేస్తాడు. నేను శృతికని ఇలా చూపెట్టాలని కొన్ని సీన్స్ తీస్తా, కానీ ఎడిటర్ కట్ చేస్తాడు. ఎస్, అలా జరగవచ్చు, చెప్పలేం కూడా. అయితే 50 కట్ చేసి ఎంత కట్ చేసినా 8 మినిట్స్ దాకా కట్ అవుతుండొచ్చు. సో నాకు 55 మినిట్స్ నుంచి 1 అవర్ పైన ఈ మూవీ వస్తుంది. దట్స్ మై ప్లాన్. ఈ 1 అవర్ మూవీలో మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ 1 అవర్ మూవీ ఉంటే 1 అవర్ మూవీ, 55 నిమిషాలు ఉంటే 55 నిమిషాలు, లేదంటే 2 గంటలు ఉంటే 2 గంటలు, లేదంటే 20 నిమిషాలు ఉంటే 20 నిమిషాలు. ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకండ్ ఈ సినిమాలో ఒక ప్లాంట్ కనబడుతుంది, ఒక చెట్టు కనబడుతుంది, ఒక ట్రీ కనబడుతుంది. దట్స్ అమేజింగ్. సినిమా మొత్తంలో ఒక చెట్టు కనబడుతుంది. అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఏమంటారంటే చెట్లు నాటండి, అలాగే చెట్లు పెంచండి, వృక్షో రక్షిత రక్షిత అని చాలా కొటేషన్స్ ఇస్తుంటారు. నేను ఒక అద్భుతమైన మెసేజ్ ఎట్లా ఇస్తున్నా తెలుసా చెట్ల గురించి? సినిమా మొత్తంలో చెట్లు కనబడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటుండొచ్చు, ఏంటి సార్ ఇప్పుడు ఈ యొక్క 5 స్టార్ హోటల్లో మీరు ఒక మీటింగ్ పెడుతున్నారు, ఆ మీటింగ్ లో చెట్లు ఎక్కడ కనబడతాయి అంటే లైక్ ఎస్, అక్కడ కూడా చిన్న చెట్టు కనబడుతుంది. ప్రతి ఒక్క సెకండ్ నుంచి అందుకే చెప్పాను, ఇప్పుడు కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు గతంలో చూసినా సరే ఏ సినిమాలో కూడా ఇలా చేయలేదు. ఈ థాట్ రావడానికే నాకు 6 నెలలు గడిచిపోయింది తెలుసా. అంటే థాట్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ చెప్తున్నాను, ఒక కొత్త థాట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దాని మీద వర్కౌట్ చేయడం అనేది సెకండరీ నా దృష్టిలో. థాట్ రావడం ఇంపార్టెంట్. నేను చాలా ఆలోచించాను, ఏదన్నా కొత్తగా ఉండాలి, కొత్తగా ఉండాలి, కొత్తగా ఉండాలంటే నాకు వచ్చినటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. నేను ఇంకా చెప్తుంటాను, ఈ దీంట్లో కొత్త కొత్త విశేషాలు నేను చెప్తుంటాను. ఇవన్నీ చెప్తుంటే మీరు రియల్లీ అన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఎక్సలెంట్ థాట్, థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఏంటంటే నాకు వచ్చినటువంటి అనేక థాట్స్ ఏం చేశానంటే పేపర్ మీద రాసుకొని కట్ చేసుకున్నా. కానీ ప్రతి సెకండ్ ఒక మొక్కను చూపెట్టాలి, ఏదో ఒక చెట్టును చూపెట్టాలని ఒక థాట్ దగ్గర మాత్రం కట్ చేయలేకపోయినా, ఆగిపోయినా. ఎందుకు తెలుసా? ఎన్నో సినిమాలు చూసిన వాడిని, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ కు సజెషన్స్ ఇచ్చిన వాడిని, చూసిన వాడిని, ఎక్కడ కూడా జరగని, ఎవరు కూడా తీయని కాన్సెప్ట్ అన్నమాట. ఇంతకు మించినటువంటి గొప్ప కాన్సెప్ట్ నేను ఇప్పటిదాకా వినలేదు. అంటే ప్రతి ఫ్రేమ్ లో చూపెట్టడం, అండ్ స్టార్టింగ్ కూడా మనం ఒక టైటిల్స్ మనం చెప్పేస్తాం అన్నమాట. ఈ సినిమా మొత్తం ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క సెకండ్ మీకు ఒక చెట్టు కనబడుతుంది అని మనం చెప్తుంటాం అనమాట. ఆ యొక్క ఏమంటాం, ఆతృతను కూడా జనాలు చూస్తారు. ఈ ఫ్రేమ్ లో చెట్టు ఉందా, ఈ ఫ్రేమ్ లో మొక్కు ఉందా, ఈ ఫ్రేమ్ లో కనీసం ఆకుందా అన్నట్టు జనాలు ఒక ఇంట్రెస్ట్ చూస్తుంటారు. అది దట్స్ వన్ ఆఫ్ మై ప్లాన్స్. సో తీరా చూస్తే ఏంటంటే అమ్మాయి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా సెక్యూరిటీ లేనిది ఆడవాళ్ళకు. ఒక అమ్మాయి ఒక 3 నెలలు ఒక అడవిలోకి వెళ్ళేసి, అడవి ప్రాంతంలోకి వెళ్ళేసి అక్కడ హ్యాపీగా ఉండేసి తిరిగి వచ్చిందంటే రియల్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ మనకు అర్థమైపోతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రెజెంట్ యూ అన్నట్టు ఆమె రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఆమె రిపోర్ట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నాను, బట్ ఐ నీడ్ సో ఇన్ సో టైం అని తను చెప్తుంది అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక ఆడపిల్ల 10 o'clock బయటకు వెళ్ళాలంటేనే చాలా కష్టం ఈ జనరేషన్ లో, అంటే ఈ పట్టణం, ఈ యొక్క సివిలైజేషన్ లో. అలాంటి ఒక అమ్మాయి 3 months ఆ ఊరికి వెళ్ళేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళని స్టడీ చేసేసి ఎంత హ్యాపీగా సేఫ్ గా ఎన్నో మెమరీస్ తో వచ్చిందంటేనే ఆ విలేజ్ గొప్పతనం. ఆ మనుషుల యొక్క గొప్పతనం అనేది మనకు అక్కడ అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ రిపోర్టింగ్ అనేది ఇంకా తీసుకుంటుంది అనమాట. ఈ రిపోర్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో దట్ షీ విట్నెస్డ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ దట్ విలేజ్. ఆ విలేజ్ గురించి నేను ఎక్కడ మాట్లాడుతున్నానంటే నాకు ముఖ్యంగా బీర్కూర్లో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. అది తెలంగాణ తిరుపతి అని ఒక టెంపుల్ ఉంటుంది బీర్కూర్ ఏరియాలో. సో మన యొక్క మ్యాక్సిమం సినిమా అనేది అదే. నిజానికి ఈ థాట్ ఎవరికి రాలేదు. ఫస్ట్ మన అమేజింగ్ లో ఇది కూడా ఉంటుంది. థ్యాంక్స్ సార్. సో ఇక్కడ ఏంటంటే బీర్కూర్ టెంపుల్ చాలా బాగుంటుంది. అంటే పక్కనే గ్రీనరీ, అలాగే ఒక చెరువు ఉంటుంది.
సో నేను డ్రోన్ కెమెరా యూజ్ చేస్తాను యాక్చువల్లీ ఫస్ట్ టైం. డ్రోన్ అంటే బీర్పూర్ అంటే బీర్పూర్ కాదు, బీర్పూర్ దగ్గర తిమ్మాపూర్ అని ఒక విలేజ్ ఉంటుంది. డ్రోన్ అంటే తెలుసు కదా, చాలా కాస్ట్లీ. మనం పర్ డేకే 10,000 మనం పే చేస్తుంటాం, రైట్? సో అది పై నుంచి వచ్చే వ్యూస్ అన్ని కూడా అంటే ఒక అద్భుతమైనటువంటి సీన్స్ ని చూపెట్టేది డ్రోన్ తోనే సాధ్యం. నో వే ఇంకా దేనితో సాధ్యం కాదు. మనం డ్రోన్ హైర్ చేస్తున్నాం యాక్చువల్లీ. అబ్బాయి విజయ్ అని ఉంటాడు ఒక అబ్బాయి. ఆ విజయ్తో నేను మాట్లాడాను యాక్చువల్లీ. మాట్లాడేసి కన్ఫర్మేషన్ ఇచ్చాను ఆయనకు. నేను డేట్సే ఇవ్వలేదు, అమౌంట్ పంపియాలంటే పంపిస్తాను అని చెప్పాను. బట్ మాట అయితే అబ్బాయికి ఇచ్చేసాను నేను. సో ఇక్కడ ఏంటంటే వీఆర్ యూజింగ్ డ్రోన్. ఇక్కడ సరయు మౌనిక ఏంటంటే క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఈరోజు అంటే తను చూసినటువంటి క్యారెక్టర్ తన మెమరీస్ ను తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. అంటే అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ కానివ్వు. అలాగే సరయు మౌనిక ఏంటంటే ఇక్కడ చాలా చిన్న అమ్మాయి లాగా, అంటే ఒక లైక్ యంగ్ సైంటిస్ట్ లాగా కనబడుతుంది. కానీ అప్పటికే ఆమెకి ఏంటంటే ఒక పాప ఉంటారు. యా, సో ఐ మీన్ ఇఫ్ యూ యాక్సెప్ట్ సరయు దెన్ ఆ క్యారెక్టర్ అంటే నీకు ఒక పాప ఉంటున్నట్టు కూడా ఉంటుంది. లైక్ మనం సినిమాలు అంటాం కదా సంతూర్ మమ్మీ, సో సంతూర్ మమ్మీ అట్లా వస్తుంది అనమాట. అంటే లుక్స్ లైక్ వెరీ యంగ్ లేడీ బట్ షీ హ్యాస్ ఎ బేబీ అన్నట్టు తీసుకుంటారు. తప్పనిసరి పరిస్థితులు, ఎందుకంటే అక్కడ ఒక క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అక్కడ, అందుకోసం తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న పాపను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నా, మీలో ఒకరు అనమాట. పాప ఎవరు అనేది నేను తీసుకుంటున్నా. సో షీ ఎక్స్ప్లెయిన్స్, షీ నరేట్స్ ఎవరెవరి క్యారెక్టర్ తీసుకున్నా. సో ఫస్ట్ ఒక అంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేను ఈ ఊర్లో చూసినటువంటి ఒక క్యారెక్టర్, ఒక 2 క్యారెక్టర్. ఫస్ట్ ఒక 2 కమెడియన్స్ ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే టిక్ టాక్ స్టార్స్. మీరు టిక్ టాక్ కానీ లేదంటే ఫేస్బుక్ లో కానీ కొన్ని లక్షల వీడియోస్, కొన్ని కోట్ల మంది ఫాలోయింగ్లు ఉన్న వాళ్ళు అఖిల్ గండి, మిస్టర్ అఖిల్ గండి. ఆయన కొన్ని లక్షల ఫాలోయింగ్ ఉంది అబ్బాయికి. చాలా మంచి వ్యక్తి, అంటే పనికిరాని వీడియోస్ తక్కువ చేస్తాను. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను పోలియో గురించి కానీ మిగతా వాటి గురించి అవేర్నెస్ చేయమని నేనే చెప్పాను, చేస్తుంటాడు. అందుకే అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. అతనితో పాటు బాలరాజు అక్కమని ఉంటాడు. ఆయన కూడా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు జోకులు చేస్తూ వీడియోస్ అందరూ పెడుతున్న వాళ్ళు, పెద్దగా గొప్ప వాళ్ళు ఎవరు లేరండి. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే నేను చెప్పగానే వీళ్ళందరూ కూడా మంచి వీడియోస్ పెట్టిన వాళ్ళు అనమాట, సమాజానికి ఉపయోగపడే వీడియోస్. వీళ్ళిద్దరిని కూడా నేను తీసుకుంటాను, ఎందుకంటే మనకు ప్రమోషన్స్ కు బాగా పనికొస్తారు. చాలా 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 ప్రమోషన్స్ విషయాలు బాగా హెల్ప్ చేస్తారు. సినిమా అంటే మనం అన్ని ఆలోచించాలి. మనము ఏమంటాం, మనం తీసి ఇంట్లో పెట్టుకునేది కాదు సినిమా అంటే. మనం తీసి కొన్ని కోట్ల మంది చూడాల్సిందే ఖచ్చితంగా. మీరు ఓన్లీ నేను యాక్టింగ్ చేస్తా, నేను ప్రమోషన్ చేయాలంటే నడవదు ఇక్కడ. నెక్స్ట్ టైం అసలు మీరు మా దాంట్లో కూడా ఉండరు. ఖచ్చితంగా ప్రమోషన్ 10 మంది గర్వంగా చెప్పాలి ఇది మా సినిమా అని. ప్రమోషన్స్ ఎన్ని వేల మందికి చేరనిస్తే అంత గ్రేట్ మనం, అంతే, తప్పదు. ప్రమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్స్ నేను దృష్టిలో పెట్టుకుని వాళ్ళిద్దరికి నేను ఛాన్స్ ఇచ్చాను, వాళ్ళతో ప్రమోషన్స్ అవుతుందని. ఒక్కొక్కరితో ఒక్కొక్కటి అలా నేను వాళ్ళ నుంచి ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేసి నేను తీసుకుంటాను అనమాట. సో వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని కరోనా జోకులు కూడా వాడుకుంటున్నాం, ఎందుకంటే లైక్ వాట్ డు వి సే అప్డేటెడ్ వన్. ఈ స్క్రిప్ట్ నే చాలా అప్డేటెడ్ వన్ అనమాట. కరోనా జోక్స్ కూడా మనం వాడుకుంటున్నాం. కరోనాలో చాలా కొంచెం నీట్ గా ఉంటాయి జోక్స్ అనేది. ఎప్పుడు కూడా నాకు ఆడవాళ్ళ పైన వచ్చేటటువంటి జోకులు అంటే అసహ్యం. నాకు అటువంటి జోలికి వెళ్ళను. చాలా మంచి కామెడీ ఉంటుంది, చిన్నగా కామెడీ ఉంటుంది ఆ 2 క్యారెక్టర్స్ కి. ఆ తర్వాత ఏంటంటే కట్ చేస్తే ఇంకా అప్పుడు సరే మళ్ళీ చెప్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఈ విలేజ్ లో నాకు చూసినటువంటి మట్టిలో మాణిక్యాలు ముగ్గురు అమ్మాయిలు. సో ఈ 3 అమ్మాయిలు అంటే ఆ విలేజ్ పెద్ద నాయక్. ఆ నాయక్ వల్ల కూతుర్లు అనమాట. ఆయనకు 3 కూతుర్లు. సో ఈ 3 కూతుర్ల ఇంట్రడక్షన్ అనేది ఒక టాప్ లెవెల్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ 3కి నేను ఇచ్చే ఇంట్రడక్షన్ చెప్పలేము, 1 కోటి మంది చూస్తారు కావచ్చు. ష్యూర్లీ చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పుడు ఏదైతే నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానో అంతే, దట్స్ ఆల్. ఇక ఆ 3కి నేను ఇచ్చే ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుందంటే ఒక పీక్స్ లో ఉంటుంది. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు మన ఇండియాకి వచ్చిందే మన ఇండియా సంస్కృతిని నాశనం చేయడానికి, కాబట్టి వాళ్ళు ఎట్లాగో నెగిటివ్ కామెంట్స్ ఇస్తారు. వీ డోంట్ మైండ్, అస్సలు పట్టించుకోం. సరే విషయానికి వస్తున్నా. ఈ 3 క్యారెక్టర్లు నేను ఇంకా పేర్లు డిసైడ్ చేయట్లేదు. లక్ష్మీ సహస్ర సాహితి అనుకుంటున్నా. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా మంచి పేర్లు సజెస్ట్ చేస్తే నాకు చెప్పండి. సేమ్ ఇలా 3 పేర్లు ఏదైతే ఉంటుందో, వాళ్ళ 3 పేర్లు ఏదైతే ఉంటుందో అదే సినిమా పేరు. అర్థమైంది అనుకుంటా.
ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ సహస్ర సాహిత్ అని ఈ ముగ్గురికి నేను పేరు పెట్టాను అనుకో, ఆ ముగ్గురి పేరే సినిమా పేరు, అందుకే సినిమా పేరు ఇంకా నేమ్ చేంజ్ అని చెప్పాను అనమాట. ఇంకా మంచి పేరు నేను ఆలోచిస్తున్నాను. ఆ పేరు ఎలా ఉండాలంటే చాలా క్యాచీగా ఉండాలి, సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడే విధంగా ఉండాలి అనమాట. సో ఇప్పుడు ఆ ముగ్గురు గురించి నువ్వు ఎప్పుడైతే ఇంట్రడక్షన్ ఇస్తావో అక్కడ స్టార్ట్ అవుతుంది. అది అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే బీర్కూర్ టెంపుల్, సారీ అది తిమ్మాపూర్ టెంపుల్. ఆ తిమ్మాపూర్ టెంపుల్లో మనకు సీన్ జరిగేది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చాలా పెద్ద వ్యూ వస్తుంది. ఆ వ్యూ నుంచి టెంపుల్లోకి వచ్చేస్తాం అనమాట. టెంపుల్లోకి రాగానే మళ్ళీ ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని ఎన్నో ప్రశ్నలు. ఏంటమ్మా పుట్టినరోజు అయితే గుడికి రావాలా, గుడికి వస్తే ఏమవుతుంది, ఆహా అంటే దేవుడికి వచ్చి నమస్కారం పెడితే హారతి తీసుకుంటే నేను గొప్పదాన్ని అయిపోతానా, సరస్వతి దేవుని పూజిస్తే నీకు చదువు వచ్చేస్తుందా, ఏం ప్రసాదం అమ్మా, ప్రసాదం తింటే ఆరోగ్యం పెరిగిపోతుందా, అయినా ఎందుకమ్మా ఇన్ని కోట్ల రూపాయలు దేవుడు అనే పేరు మీద వేస్ట్ చేస్తారు, అటు చూడమ్మా పాలాభిషేకం చేస్తున్నారు, ఎంత పాలు వృధా చేస్తున్నారు, అదేదో బిచ్చపోడు గుడి ముంగట ఉన్నాడు కదా వాడికి ఇస్తానని వాడికి సంతోషం కదా అని ఇలా ప్రతిసారి గుడి గురించి, దేవుడి గురించి, దైవత్వం గురించి అమ్మాయి అనేక ప్రశ్నలతో విసిగి చెందుతుంది. పేరెంట్స్ మాత్రం ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంటారనమాట. అక్కడ ఈ ముగ్గురు అమ్మాయిలు వస్తారనమాట. పేరెంట్స్ కోపం వచ్చేసి కొట్టబోతుంటే ఇక్కడ ఏంటి నేను చెప్పేది ఏంటి తెలుసా, పిల్లలకు ఒక తెలుసుకోవాలన్న ఆతృత బాగుంటుంది. పేరెంట్స్ కు ఓపిక ఉంటే చెప్పాలి, తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే తెలుసుకొని చెప్పాలి. కానీ ఇక్కడ పనిష్మెంట్ అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఏంటంటే అజ్ఞానాన్ని మన పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, పిల్లలకు మోటివేట్ చేయాలి. అప్పుడు ఈ ముగ్గురు అమ్మాయిలు ఎంటర్ అయ్యే సీన్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఎంటర్ అయ్యే సీను సినిమాలో నాకు తెలిసి ఒక 3 ఎపిసోడ్లు ఉంటాయి. 3 ఎపిసోడ్లు టాప్ 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 లేచిపోతాయి. ఇక రాసి పెట్టుకోండి, లేచిపోవడం అంటే లేచిపోతాయి. దాంట్లో ఫస్ట్ ఇదే అన్నమాట. ఆ ముగ్గురు వచ్చేసి, ఆ ముగ్గురు చిన్నపిల్లలే. మళ్ళా ఒక చిన్నపిల్ల క్వశ్చన్ అడిగింది, దేవుడు అంటే ఏంటి, దేవుడిని ఎందుకు పూజించాలి, అసలు గుళ్ళో ప్రదక్షిణాలు ఎందుకు చేయాలా, అంటే పాలాభిషేకం ఎందుకు చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగింది చూడు. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఈ ముగ్గురు అమ్మాయిలు ఆన్సర్ చెప్తారు. అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడికి మనము ప్రసాదానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, అసలు మనం పాలాభిషేకం చేస్తాం చూడు, అసలు చాలా దాని వెనుక ఒక మీనింగ్ ఉంటుంది. ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. నువ్వు హారతి తీసుకుంటావు చూడు కర్పూరంతో, దానికి ఒక అద్భుతమైనటువంటి మీనింగ్ ఉంటుంది. అసలు గుడికి మనం వెళ్తాం చూడు, అసలు వెళ్ళడం వల్ల జరిగే లాభాల గురించి ఎక్కడ ఏ సినిమాలో అంత గొప్ప డిస్కషన్ అనేది జరగలేదు. ఫస్ట్ టైం మనం తీసుకుంటున్నాం. అందుకే నేను అన్నాను, ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దీన్ని లైక్ చేయకపోవచ్చు, అబ్బా హిందూ మతం గురించి బాగా ప్రచారం చేస్తున్నారు అనుకుంటారు. ఇక్కడ హిందూ మతం ప్రచారం కాదు, ఇక్కడ వాస్తవాలను మనం చెప్తున్నాం. మన సంస్కృతి చాలా గొప్పది. ఎంత గొప్పది తెలుసా, బ్రిటిష్ వాళ్ళు వచ్చి 200 సంవత్సరాలు పాలించినా మన సంస్కృతిని దెబ్బతీయలేకపోయారు. ఆ తర్వాత మహమ్మదీలు వచ్చి ఎన్నో దాడులు, అంతకుముందు మహమ్మదీలు వచ్చేసి ఎన్నో దాడులు చేసినా మన సంస్కృతిని నాశనం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడి ఒక కొత్త దాడి. ఆ కొత్త దాడి ఏంటి తెలుసా, మన సంస్కృతిని మర్చిపోయేలా చేయడం. అందుకే ఏ పిల్లలకు కూడా ఇంత ఇంగిత జ్ఞానం లేదు. అసలు దైవ భక్తి అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, ఎన్నో సెటర్లు వేస్తారు దేవుడి గురించి తెలియక. గుడికి పోతే మోక్షం వస్తుంది అంటారు. 100% మోక్షం వస్తుంది గుడికి వెళ్తే. ఎందుకు వస్తుందో నేను చెప్తున్నా. మళ్ళీ సైంటిఫిక్ లాజిక్సే ఉంటాయి ఇక్కడ. నా బిలీఫ్స్ చెప్పను, నా నమ్మకం చెప్పను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా తక్కువ సార్లు గుడికి వెళ్ళినోని. అసలు దేవుని ఇప్పటివరకు ఒక్క కోరిక కోరిన వాడిని. కానీ అసలు దేవుడు అంటే మాత్రం ఒక కాన్సెప్ట్ మాత్రం ఒక అద్భుతంగా తెలిసిన వాడిని. 100% చెప్తున్నా. నువ్వు తీర్థం తీసుకుంటావు చూడు, అది చాలా గొప్పది. దాని గురించి కూడా చెప్తాను, ఎంత ఔషధ గుణాలు ఉంటాయో. అండ్ ప్రసాదం గురించి చెప్తాను, దానికి ఎన్నో ఉంటాయి. వీటన్నిటి గురించి నేను కేవలం 2 నిమిషాలు డిస్కస్ చేస్తాను సినిమాలో. 20 నిమిషాలు కాదు, కేవలం 2 నుంచి 3 నిమిషాలు. ఈ 2 నుంచి 3 నిమిషాలు ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ట్విట్టర్ లో మారి మ్రోయిపోతుంది. ప్రతి ఒక్క హిందూ బంధువు, పరిపూర్ణానంద స్వామి కూడా ఫిదా అయిపోతాడు. ష్యూర్లీ చెప్తున్నా, అంత స్థాయికి వెళ్తా. అసలు దేవుడి గురించి మనం మాట్లాడే మాటలు, గుడి గురించి మనం మాట్లాడే మాటలు, ప్రసాదం గురించి మనం మాట్లాడే మాటలు, హారతి గురించి మనం మాట్లాడే మాటలు, పాలాభిషేకం గురించి మాట్లాడే మాటలు. చివరకు ఒక అమ్మాయి చెప్పింది కదా, అక్కడ పాలాభిషేకం చేసే బదులు ఆ పిచ్చబడికి మనం సహాయం చేయొచ్చు కదా అంది కదా. అసలు మన గుడే అంటే గుడే ఉండొద్దని మనం కోరుకుంటున్నాం. పేదవాడి గురించి ఆలోచిస్తున్నాం, బిచ్చబడి గురించి ఆలోచిస్తున్నాం. అసలు అక్కడ గుడే లేకపోతే అక్కడ బిచ్చవాడు ఎందుకు కూర్చుంటాడు?
అక్కడ గుడి ఉంది, దేవుడు ఉంది కాబట్టి అక్కడ బిచ్చాడు కూర్చున్నాడు. అక్కడ గుడి ఉంది, దేవుడు ఉన్నాడు కాబట్టి 10 మంది వస్తున్నారు. ఆ 10 మందిలో కనీసం ఒక్కరైనా వాడికి ₹1 వేసిపోతున్నారు పాజిటివ్ ఆలోచిస్తే. కానీ మనుషులు పాజిటివ్ ఆలోచించట్లేదు, చాలా విష ప్రచారం చేస్తున్నారు. ఆ గుడి గురించి కానీ, టెంపుల్ గురించి కానివ్వండి, దేవుడి గురించి కానివ్వండి, సరస్వతి చదువుల తల్లి సరస్వతి గురించి కానివ్వండి, చాలా బ్యాడ్గా మనం ప్రచారం చేస్తాం. మనకు తెలియక ఏంటంటే దాన్ని ప్రమోట్ చేసేస్తుంటారు తెలియక. మన హిందువులలో కూడా చాలా మందికి తెలియదు. అసలు మీలో ఎవరికైనా అడుగుతాను, మన ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, మీరు ఒక్కరు చెప్పండి అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ముత్యాలమ్మ. మన కాలంలో పాత కాలంలో ముత్యాలమ్మను పూజించేవాళ్ళు. ఇప్పుడు కూడా విలేజ్ లో పూజిస్తారు. ఎవరైనా చెప్పండి అసలు ముత్యాలమ్మ మీనింగ్ ఎవరో చెప్పండి. ఎందుకంటే నేనే మాట్లాడుతున్నా కదా, నాకే బోర్ వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఇలా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి మాట్లాడుతుంటే నాకు ఒక హ్యాపీనెస్ అనమాట. సో తెలీదు. సో మీకే కాదు, ఇంకెవ్వరికి కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు తెలుసా, రియల్లీ చెప్తున్నాను. మీరు ముత్యాలమ్మని చూస్తే ఎక్కువ మొత్తంలో చింత చెట్టు కింద కనబడుతుంది. చాలా అంటే గ్రామ దేవతలు అందరూ కూడా ఎక్కడ కనబడతారు అంటే చెట్టు కింద కనబడతారు. సో దేవతను పూజించడం అంటే ఆటోమేటిక్గా చెట్లను పూజించడం. అక్కడ చూడండి ఎంత గొప్ప సంస్కృతి నుంచి మనం పుట్టాము. నిజానికి చాలా గర్వపడాలి మనం అందరం కూడా. సో ఇలా ఏంటంటే పర్యావరణానికి మన దేవతలు ముడిపెట్టారు. సో దేవతలను పూజిస్తూ ఆటోమేటిక్గా మన చెట్లను పూజించడం. ఒక్కొక్క చింత చెట్టు చూడండి, మీ తాతల కాలం నుంచి ఇప్పటిదాకా ఉంది అంటే ఎన్ని తరాలను చూసింది. అక్కడే గ్రామ దేవతలు నెలకొల్పారనమాట. అంటే చాలా చరిత్ర ఉందన్నమాట మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఎపిసోడ్లో వస్తాయి, ఫస్ట్ స్టార్టింగ్ లో. ఇది నేను చెప్తున్నా కదా, దీన్ని ఏం చేస్తారంటే ప్రథమ పౌర్ లాగానే ఆ 2 నిమిషాలు కానీ 4 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాల బిట్టుని నేను రిలీజ్ చేసేస్తాను. నేనే రిలీజ్ చేస్తాను ఫేస్బుక్ లో. అది కొన్ని కోట్ల మందికి వెళ్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి తెలియాల్సిన విషయాలు అవన్నిటిని డిస్కస్ చేస్తాం. ఈ ముగ్గురు గురించి ఎవరైతే సరైన మౌనికి ఇంట్రొడక్షన్ ఇచ్చిందో, ఆ తర్వాత ఇంట్రొడక్షన్ ఏంటంటే నాయక్ అంటే ఆ గ్రామ పెద్ద అనమాట. ఆ గ్రామ పెద్ద క్యారెక్టర్ నేనే తీసుకుంటున్నా. నాకు ఎందుకంటే అమ్మాయిలు లేరు, యాక్చువల్లీ 2 అబ్బాయిలే ఉన్నారు, 2 కోతులే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఏంటంటే అమ్మాయిలు లేరు కాబట్టి సినిమాలో అమ్మాయిలను చూపెట్టుకుంటున్నా. దేవుడు ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోతే ఏంటి ఆగిపోతానా నేను. నేనే క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఆ 3 అమ్మాయిలు ఉంటారన్నమాట. సో ఇక్కడ లైఫ్ స్టైల్, జీవన విధానం గురించి అంటే ఇప్పుడు ఆ విలేజ్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, చదువుకు ఫెసిలిటీస్ లేవు అని చాలా మంది అనుకుంటుంటారు. విలేజ్ లైఫ్ ను అలా అంటే విలేజ్ అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం ట్రైబల్ లైఫ్. ట్రైబల్ అంటే ఏంటంటే తాండా లైఫ్, అడవికి దగ్గరగా ఉండేటటువంటి లైఫ్ అన్నమాట. అక్కడ నుంచి తీసుకుంటాను. ఇప్పుడు నాయక్ ఇంట్రడక్షన్ సరైన తీసుకొస్తుంది. నాయక్ అంటే కొంచెం బాగానే చూపెడతాను, మంచి పవర్ఫుల్ గానే చూపెడతాను. అట్ ద సేమ్ టైం విలేజ్ కోసం పాటు పడే సీన్ కొన్ని చూపెడుతుంటాను. ఎక్కువ మొత్తం ఉండదు, అది కూడా ఒక 5 నుంచి 7 నిమిషాల్లో ఫినిష్ చేస్తాను. మాక్సిమం అంటే 10 నిమిషాల్లో అయిపోతుండొచ్చు. అయితే ఈ నాయక్ వాళ్ళ నాన్న ఏంటి తెలుసా, ఆ ఊరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఒకప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం ఏంటంటే వాటన్నిటిని బీడు భూములు అంటారు. మీకు తెలియదు అన్నమాట. బీడు భూములు అంటే ఏంటంటే అవి ఎందుకు పనికిరావు అన్నమాట, పనికిరాని భూములు. కొన్ని 50 ఎకరాల బీడు భూమి ఉంటుంది. 50 ఎకరాల భూమిని ఆయన 20వ సంవత్సరంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసి మొక్కలు నాటడం స్టార్ట్ చేశాడు. ఆయన 40-45 సంవత్సరాలకు వచ్చేసరికి ఏమైందంటే 50 ఎకరాల బీడు భూమిని ఆయన అడవిగా మార్చాడు. నాయక్ వాళ్ళ ఫాదర్. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అర్థం కాకపోతే సార్ మళ్ళీ చెప్పండి సార్ అని చెప్పండి. ఎట్లా ఉంటుంది అంటే మా అమ్మ కథలు చెప్పేది నాకు చిన్నప్పుడు. కథలు చెప్తున్నప్పుడు మధ్యలో ఊ అనరా అనేది, నువ్వు ఊ అనకపోతే నేను చెప్పానంటుండే. నెట్వర్క్ ఇష్యూస్. ఎవరికి మళ్ళీ చెప్పాలా? ఏ క్యారెక్టర్ మళ్ళీ చెప్పాలి? ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు కదా, అది చెప్పరా? నాయక్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ నేను చెప్పాలి ఏంటంటే, నాయక్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక అంబిషన్ ఉంటుంది. స్థితిక నీకు కూడా ఒక అంబిషన్ ఉంది, సరే నీకు కూడా ఒక అంబిషన్ ఉంది, దీక్షిత నీకు కూడా ఒక అంబిషన్ ఉంది. వీళ్ళ నాన్నకుండే అంబిషన్ కొత్తగా ఉంటుంది. అంటే ఆల్రెడీ మీకు వినే ఉంటారు ఆయన గురించి. ఆయన ఏం చేశాడంటే 50 నుంచో 50, 100, 200 ఎకరాల బీడు భూమిని తీసుకొని దాంట్లో మొక్కలు నాటి, మొక్కలను పెంచి ప్లాంట్స్ మ్యాన్ అంటారు రైట్. మొక్కలు పెంచి 50 నుంచి 100 ఎకరాల్లో బీడు భూమి అంటే ఎందుకు పనికిరాని భూమిని ఒక అడవిలాగా తయారు చేశాడు. ఆయన గురించి ఇండియన్స్ విని అన్నారు.
అమెరికా ఆయన గురించి తెలుసుకొని అమెరికాలో ఒక క్లాస్ పిల్లలకు లెసన్ అంటే టెక్స్ట్ బుక్ లో ఈయన గురించి ప్రింట్ చేశారు. దిస్ ఈస్ ఆసమ్ కదా. ఒక ఇండియన్, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ. ఇది ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ రైట్ నా. సినిమా స్టార్టింగ్ అప్పుడు నేను ఒక టైటిల్ వేస్తా. ఆ టైటిల్ ఏంటి తెలుసా? శ్రీతిక ప్లీజ్ లిజన్. సినిమా స్టార్టింగ్ కంటే ముందు ఒక టైటిల్ వేస్తా మొక్క గురించి. ప్రతి ఒక్క సెకండ్ మీరు మొక్కను చూస్తారు, డిఫరెంట్ మొక్కల్ని. ఎందుకంటే వి లవ్ హరితహారం. ఈ విధంగా మా లవ్ రెస్పెక్ట్ గురించి చెప్తున్నామని చెప్తాను. రెండో టైటిల్ ఏమొస్తుంది తెలుసా? ఇన్స్పైర్డ్ బై మెనీ టు ఇన్స్పైర్ మెనీ. అంటే కొంతమంది చరిత్ర చదివి ఇన్స్పైర్ అయ్యాను, కొంతమందిని ఇన్స్పైర్ చేయడానికి ఈ సినిమా తీస్తున్నా. దాని మీనింగ్ చాలా 4 వర్డ్స్ ఉంటుండొచ్చు, కానీ చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది అక్కడ రైట్ నౌ. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇన్స్పైర్డ్ బై మెనీ టు ఇన్స్పైర్ మెనీ, అర్థమైందా? సో ఇప్పుడు ఏంటిదంటే, ఇప్పుడు వీళ్ళ నాయక వాళ్ళ నాన్న గురించి స్టోరీ ఏదైతే చెప్పానో, దిస్ ఇస్ ద ట్రూ స్టోరీ హ్యాపెండ్ ఇన్ అస్సాం ప్లాంట్స్ మ్యాన్ అమెరికా లెసన్స్ అని మీరు గూగుల్లో కొట్టండి, మీకు వచ్చేస్తుంది. ఒక వ్యక్తి తన జీవితాన్ని మొత్తం అంకితం చేసి కొన్ని ఎకరాల బీడు భూమిని అడవిగా మార్చాడు. ఎంత గ్రేట్ అని చెప్పండి. ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ ఉంటుంది, కానీ ఆయన అంబిషన్ ఏం తెలుసా? మొత్తం ఆయన జీవితం మొత్తం చెట్లనే పెంచేశాడు. ఎందుకు పనికి రాదు అన్న భూమిని, అంటే పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఇది బీడు భూమి, ఇది ఎందుకు పనికి రాదు అన్న దాన్ని కూడా అడవిలాగా మార్చేశాడు, ఫారెస్ట్ గా మార్చేశాడు అండి. ఇంతకు మించినటువంటి గొప్ప పర్సన్ ఎవరున్నారు చెప్పండి? మనం ఎవరెవరి గురించో మాట్లాడుకుంటాం, పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్. ఇక ప్రభాస్ గురించి అయితే బాగా మాట్లాడతారు మీరు, అల్లు అర్జున్ గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడతారు, కానీ మాట్లాడాల్సింది వీళ్ళ గురించి అండి. వాళ్ళు రియల్ హీరోస్, వీళ్ళు రియల్ హీరోస్. అందుకోసం ఆయన యొక్క స్టోరీ నేను తీసుకున్నాను, మధ్యలో చిన్నగా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. కానీ ఆయన గురించి షూటింగ్ నాన్న గురించి అప్పుడు ఏం చేస్తారంటే పోర్ట్రేటిక్ ఎక్స్ప్లెనేషన్ అంటారు. మీకు పిక్ట్రోయిట్ నరేషన్ అంటారు. పిక్ట్రోయిట్ నరేషన్ అంటే పిక్చర్స్ డ్రా చేసినవి ఉంటాయి. ఒక ఫోటో ఉంటుంది, ఇది మా నాన్న ఇలా ఇలా అనుకున్నాడు, ఇంకో ఫోటో ఇంకో స్లైడ్ చేంజ్ చేయగానే ఇంకో ఫోటో చూపెడతారు. అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నాను అనమాట. పిక్ట్రోయిట్ నరేషన్ అంటారు. అంటే ఫొటోస్ తోని ఎక్స్ప్లెనేషన్ చేయడం. ఎందుకోసం అంటే నాకు భవిష్యత్తులో ఒక గోల్ కూడా ఉంది, డాక్టర్ మహేశ్వర్ సిల్లర్తో మాట్లాడినా. అదేంటంటే మొత్తం భగవద్గీతను బొమ్మలతోని మనం భగవద్గీత చెప్పాలి. అంటే ఒక పుస్తకంలో కేవలం బొమ్మలు ఉంటాయి, కానీ భగవద్గీత మొత్తం సారాంశం వల్ల ఉంటుంది. అసలు నీకు భగవద్గీత సారాంశం మొత్తం తెలియాలంటే 1 సంవత్సరం పడుతుంది, దాన్ని బొమ్మలతో గీయాలంటే ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. ఒక పెద్ద గోల్ పెట్టుకున్నాను నేను, అది మహేశ్వర్ సార్తో ఇంకా కొంతమంది ఆర్టిస్టులతో అది చేయించాలనేది. సో దానికి సంబంధించినటువంటి చిన్న క్లూ, నేను కూడా యాటిట్యూడ్ పెంచుకోవాలని ఈ సినిమాలో ఒక చిన్నగా చూపెడుతున్నా. దాన్ని పిక్ట్రోయిట్ నరేషన్ అంటారు. అది నాన్న గురించి అలా చెప్తాడు అనమాట. వీళ్ళ నాన్న ఏం చేశాడంటే, చూడండి, పిల్లలకు మనం ఏం నేర్పిస్తామంటే చిన్నప్పటి నుంచి కూడా, ఒకళ్ళ బర్త్డే జరిగింది అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా, బర్త్డే జరిగింది, పిల్లలు వచ్చి మనం బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అనుకో, నాన్న నువ్వు చాలా గొప్పడి కావాలి, బాగా డబ్బులు సంపాదించాలి, మంచి జాబ్ చేయాలి అనే స్వార్థమైనటువంటి బుద్ధిని మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తాం. జనాలు అంతే, మనం అందరం అంతే. దాని బదులు అంటే నువ్వు గొప్పడిగా ఒక ప్లాంట్ నాటు, ఒక చెట్టు నువ్వు పెరుగుతున్న కొద్దీ ఆ చెట్టు పెరుగుతూ ఉండాలి. అలాగే ఒక 10 మందికి హెల్ప్ చేసే స్థాయికి వెళ్ళు. ప్రతి సమస్యను ఊరి సమస్య నా సమస్య అనుకో అని మనం ఎవ్వరు ఏ పేరెంట్ చెప్పరు. చిన్నప్పటి నుంచి మనం స్వార్థం అనే ఒక విషబీజాన్ని నాటుతున్నాం. ఆ స్వార్థం అనే విషబీజం ఎట్లా ఉంటుంది తెలుసా? ఫస్ట్ నుంచి అంతే. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావు అనుకో, కోరుకో అని చెప్తారు పేరెంట్స్. ఏం చెప్తారు తెలుసా? ఇలా అంతే, నీకు మంచి మార్కులు రావాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు మంచి జాబ్ రావాలి. ఏం జాబ్ అండి? జాబ్ రావడం కాదు, 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. ఎప్పుడు చూడు ఇక్కడ స్వార్థం అనే బీజాన్ని మనమే నాటుతున్నాం పేరెంట్స్. కానీ ఇక్కడ చూడండి, ఒక పేరెంట్ ఏం చేశాడు తెలుసా? ఎన్నో ఎకరాల భూమిని అడవిగా మార్చి ఆ పిల్లగాని నాయకుని అలాగే పెంచాడు అనమాట. ఆయన ఎడ్యుకేటెడ్ అయినా కానీ ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళలేదు, చదువుకున్నాడు, కానీ మళ్ళీ తిరిగి వచ్చేసి అక్కడే ఆ ఊరి కోసం పాటు పడుతున్నాడు. సేమ్ ఆయనకు 3 అమ్మాయిలు, 3 అమ్మాయిలను కూడా అలాగే పెంచాలనుకుంటాడు. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ ఓల్డ్ అతనికి కూడా 2 పిల్లలు అనమాట. అంటే ఈ నాయక్ పక్క పెడితే ఒక తమ్ముడు, ఇక్కడ మళ్ళీ ఒక సర్వే మౌనిక ఇక్కడ మధ్యలో వచ్చేస్తుంటది, ఆ ఇంట్రడక్షన్ వస్తుంటది అనమాట. అక్కడ ఏంటంటే తమ్ముడు
మంచి ఒక తమ్ముడికి అన్నకు జరిగేటటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుంటున్నా, చాలా బాగుంటాయి, హార్ట్ టచింగ్ ఉంటుంది. అయితే తమ్ముడికి మాత్రం ఏంటంటే ఇదంతా మళ్ళీ సాగదీయను, అది మన మొగల్ రేకుల సీరియల్ కాదు సాగదీయడానికి, చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఎవ్రీ సెకండ్ బోర్ రాదు, అట్లా క్రిస్పీగా వచ్చేస్తుంది అనమాట. ఈ తమ్ముడికి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీధిలో జరుగుతున్నప్పుడు ఒక ముగ్గురు కలిసేసి మేము పట్నం వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని చెప్పగానే ఈ నాయక్ ఏం చేస్తాడంటే తిడుతుంటాడు అన్నమాట. ఏంటి మీరు పట్నం వెళ్ళిపోతారు, కానీ మీరు ఎంత దూరం వెళ్తున్నారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ చదువు కోసం నువ్వు వెళ్తే తిరిగి వస్తావేమో, కానీ జాబ్ కోసం నువ్వు పట్నం వెళ్ళావంటే తిరిగి రావు నువ్వు. ఎందుకు తెలుసా? నువ్వు ఎంత దూరం వెళ్ళిపోతున్నావు అంటే తిరిగి రానంత దూరం వెళ్ళిపోతున్నావు. నీకు రావాలని మనసులో ఉన్న మళ్ళీ రాలేవు, ఆ విలేజ్ కు ఆ సాంప్రదాయాలకు రాలేవు. వన్స్ యు ఆర్ హ్యాబిచువేటెడ్ టు దట్ కల్చర్, నీకు అదే పిజ్జా బర్గర్ కల్చర్ వచ్చేస్తుంది అనమాట, మిగతా కల్చర్ రాదు నీకు. కంప్లీట్ గా నీకు వచ్చేస్తుంది. దీన్ని నువ్వు రాలేవు, నువ్వు వద్దామన్నా కానీ యూ విల్ బి ట్రాప్డ్, నువ్వు ట్రాప్ అయిపోతావు అక్కడ, అంతే, నువ్వు మళ్ళీ రాలేవు అన్నమాట. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళందరూ అంటారు అనమాట, అసలు మాకు చెప్పిందే మీ తమ్ముడు, మేము పోతుందే మీ తమ్ముడి వల్ల అని చెప్పగానే చాలా షాక్ అవుతాడు. అంటే ఒకటే తండ్రికి పుట్టినటువంటి ఇద్దరు కొడుకులు, ఇద్దరి వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్. ఒకరేమో విలేజ్ కోసం, ఇంకొకరేమో పట్నం పోవాలా, ఆ లైఫ్ స్టైల్. అక్కడ చిన్న క్లాష్ వస్తుంది. తమ్ముని అడగగానే చెప్తాడు అనమాట, ఏం లైఫ్ స్టైల్ అన్నా ఇది, ఇదా లైఫ్ స్టైల్, నీకు నచ్చచ్చు, నాకైతే నచ్చలేదు, నాకు ఈ లైఫ్ స్టైల్ అయితే నాకు నచ్చలేదు. పట్నం వెళ్ళాలా, అక్కడ మంచి పని చేసుకోవాలా, కార్లలో తిరగాల, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఉండాలా, సినిమాలు చూడాలా, ఇది నేను అంటున్నా. ఇవన్నీ కూడా అప్పుడు కూడా చెప్తాడు, మనం ఏ రోజు సినిమాకి వెళ్ళలేదు, ఏ రోజు కార్లో తిరగలేదు, ప్రతిరోజు మనం చేసాం. హాలిడే వచ్చిందా, లేదంటే అప్పుడప్పుడు వెళ్ళేసి పట్నంకి వెళ్ళే వాళ్ళం కదా. అంటే ఇక్కడ నీకు అర్థమైపోయిందా నేను ఏమంటున్నా అంటే, వీళ్ళు మొత్తం కంప్లీట్ గా విలేజ్ లో ఉండట్లేదు అని చెప్పట్లేదు నేను. వాళ్ళు అకేషన్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా హైదరాబాద్కి వెళ్తారు, సిటీలో గడుపుతారు, మళ్ళీ విలేజ్కి వస్తారు, విలేజ్ లో గడుపుతారు. ఇక్కడ అప్పుడు ఏమైపోతుందంటే, కానీ ఈయన ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే మొత్తం అక్కడే ఉండాలన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో గ్యాప్ స్టార్ట్ అవుతుంది. సో దెన్ బ్రదర్ అనేవాడు ఏం చేస్తాడంటే సిటీకి వెళ్ళిపోతుంటాడు. ఇక్కడ ఒక బిట్ సాంగ్ వస్తుంది, ఒక చిన్న సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఏంటంటే, ఎంత దూరం వెళ్తున్నావు అదేనా నీ మజిలీ అన్నట్టు ఒక మంచి సాంగ్ వస్తుంది, చాలా బాగుంటుంది అది. ఇక్కడ ఏడ్చే ఒక సీన్ వస్తుంది. జనరల్ గా మనకు బాధ అనిపించింది అనుకో, శృతిక నువ్వేం చేస్తావు, మీ మమ్మీని హగ్ చేసుకొని నువ్వు ఏడ్ చేస్తావు, అవునా? సరే నువ్వేం చేస్తావు, మీ తమ్ముని పట్టుకొని ఏడ్ చేస్తావు. ఇక్కడ ఏంటి తెలుసా, ఆ ఏడ్చే సీన్ కూడా నేను కొత్తగా చూపెట్టాలనుకుంటున్నా. అంటే విలేజ్ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే ఒక చెట్టుని కానీ, లేదంటే ఒక ఆవు, అంటే ఇంట్లో ఆవుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట జనాలు. మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో ఉండాల్సినటువంటి ఆవు రోడ్ల మీద పెట్టుకుంటున్నాం, రోడ్ల మీద పెంచాల్సినటువంటి కుక్కల్ని ఇంట్లో తీసుకొచ్చి పెంచుకుంటున్నాం. కరెక్ట్, చాలా చేంజ్ అయిపోయింది, మన కల్చర్ చాలా చేంజ్ అయిపోయింది తెలుసా, ఇట్స్ ట్రూ. సో మీరు విలేజ్లలోకి వెళ్తే ఆవులు ఇంట్లోనే ఉంటాయి, రియల్లీ అవి ఫ్యామిలీ మెంబర్స్, దానికి పేర్లు కూడా పెడతారు అనమాట. ఆవును పట్టుకొని ఏడుస్తాడు. ఇది జనాలకు చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది. ఎంత హార్ట్ టచింగ్ ఉంటుందంటే, అంటే సీన్ అనేది చాలా ఫ్రెష్గా కొత్తగా ఉంటుంది, ఎక్కడ చూడని సీన్ అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం హార్ట్ టచింగ్ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక జరిగినటువంటి ఇన్సిడెంట్, అంటే ఆ ఇన్సిడెంట్లో ఏంటంటే నాయక్ వాజ్ కిల్డ్, అసాసినేటెడ్. ఇక్కడ చాలా ట్విస్ట్ ఇస్తారన్నమాట. అంటే నేను ఒక పార్ట్ సిరీస్ తీస్తే, ఒక 5 పార్ట్లు తీస్తే ఏంటంటే, ఇక్కడ సిరీస్ ఏంటంటే లైక్ సరే మౌనికి ఏంటంటే మళ్ళీ ఆ విలేజ్ సిటీ నుంచి మళ్ళీ విలేజ్కి వచ్చేస్తుంది. విలేజ్కి వచ్చేసరికి అక్కడ దాకా ప్రశాంతంగా నవ్వుతున్నటువంటి వాతావరణం చేంజ్ అయిపోతుంది అనమాట. ఎందుకోసం అంటే నాయక్ చనిపోతాడు. ఆ ఊరి పెద్ద అనేది ఎవరైతే ఉన్నారో చంపబడతాడు అనమాట. ఆ చంపబడ్డ తర్వాత ఈ 3 అమ్మాయిలు అనాథలు. ఇప్పుడు మదర్ ఉండదు కదా, ఈ 3 అమ్మాయిలు అనాథలు. అండ్ సిటీకి వెళ్ళినటువంటి ఆయనకు కూడా 2 పిల్లలు పుడతారు. సో ఈ 3 అమ్మాయిలు ఎలా పెరిగారు, అలాగే ఆ సిటీలో అక్కడికి వెళ్ళారు చూడు, వాళ్ళు ఎలా పెరిగారు అనేది చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే లైఫ్ స్టైల్, మనిషి జీవన విధానం గురించి చూపెడుతున్నాం. మనం ఏం చేస్తున్నామంటే పేరెంట్స్ కానీ, అలాగే ఇంకా ఎవరైనా కానీ ఆలోచన ఎలా ఉందంటే, ఇంత డబ్బు సంపాదించాలి మనం, అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా డబ్బులు సంపాదించే మిషన్ లాగా తయారు చేయాలి. సో ఇదే కాన్సెప్ట్ లో వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ దానికి వ్యతిరేకంగా 3 ఆడపిల్లలు ఎలా బ్రతికారు అనేది కాన్సెప్ట్. తిరిగి కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత
అంటే చాలా సీన్స్ వస్తాయి, నేను అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చాలా సీన్స్, పిల్లల గురించి చాలా సీన్స్ వస్తాయి. సిటీ పిల్లలు కనబడతారు, అలాగే ఇక్కడ విలేజ్ పిల్లలు కనబడతారు. వీళ్ళు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, వీళ్ళకి అన్ని ఏమంటారు సోర్సెస్ ఉన్నా వీళ్ళు ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు, వీళ్ళకి ఏం సోర్సెస్ లేకున్నా సోర్సెస్ ని క్రియేట్ చేసుకొని ఎలా బ్రతుకుతున్నారు. అంటే అంతే, లైఫ్ స్టైల్, జీవన విధానం మనం ఏర్పరచుకోవాలి. తల్లిదండ్రులు ఎలా ఏర్పరుస్తున్నారు, తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు, మనము పిల్లలకి ఏమి ఇవ్వాలనే దాని కాన్సెప్ట్ అన్నమాట. సో తీరా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. దట్ విల్ బి ద గ్రేటెస్ట్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ అని కూడా చెప్తున్నా, ఇప్పటి వరకు ఎవ్వరు ఎక్కడ చూపెట్టండి, చాలా కొత్త క్లైమాక్స్. 100% చెప్తున్నా, ఇది కూడా చాలా టాప్ హిట్ అవుతుంది. క్లైమాక్స్ కూడా మధ్యలో వచ్చే సీన్స్, మొక్కల గురించి మాట్లాడే సీన్స్ ఒకటి వస్తుంది, అది కూడా అద్భుతంగా వస్తుంది. అసలు మొక్క అంటే ఏంటి, చెట్టు అంటే ఏంటి, మన సంస్కృతి ఏంటి, సంస్కృతికి చెట్టుకు ఉన్నటువంటి లింక్ ఏంటి, చాలా ఎక్సలెంట్ వస్తుంది. బట్ నేను క్లైమాక్స్కి వచ్చేసిన. ఆ క్లైమాక్స్ ఏంటంటే, ఇప్పుడు ముగ్గురు పిల్లలు పెరిగిరు కదా, పెరిగి కొంచెం పెద్దగా అవుతారని తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇద్దరు పిల్లలు కొంచెం పెరిగిరు అనుకుందాం. సో ఈ ముగ్గురు కూడా ఏంటంటే సిటీకి వచ్చేస్తారు. ఒక రోజు ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కార్లో వెళ్తుంటారు. ఆ కార్లో కూడా ఒక చిన్న మొక్క నాటుతాను నేను. కార్లో కూడా చిన్న ఒక ఫ్లవర్ ఒకటి పెట్టేస్తా. మనం కామన్ గా సాయిబాబా ఫొటోస్ అవి పెట్టుకుంటాం కదా, చిన్న మొక్క, చిన్న ప్లాంట్ పెట్టేసుకుందాం కార్లో. లేదు అంటే కారు విండో నుంచి బ్యాక్గ్రౌండ్ మొక్క కనిపించేటట్టు షూట్ చేపిస్తా. మొక్క కాన్సెప్ట్ మాత్రం వదల, ష్యూర్లీ చెట్టు మాత్రం కనబడాలి, అంతే డిసైడ్ అయిపోయాం ప్రతి ఒక్క సెకండ్. సో ఆ కార్లో వెళ్తున్నప్పుడు మొత్తం గుమి గుడతారు, మంది అనేది చాలా మంది గ్యాదరింగ్ ఉంటుంది. వీళ్ళు కొంచెం కారు ముందుకు వెళ్ళగానే ఆపండి అని ఆపేసి దిగుతారు. ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు, కానీ ఏదో ఇష్యూ జరుగుతుంది, ఏదో గొడవ జరుగుతుంది, వీళ్ళు విలేజ్ వాళ్ళు, వీళ్ళు సిటీ వాళ్ళు, పరిచయం లేదు, కానీ గొడవ జరుగుతుంది. ఆపు అని చెప్పి ఈ ముగ్గురు అమ్మాయిలు, అబ్బాయిలు కూడా కాదండి, ముగ్గురు అమ్మాయిలు దిగేసి ఆ గొడవ దగ్గరికి వెళ్తారన్నమాట. ఆ గొడవ ఏంటి తెలుసా, ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా ప్రాబ్లం అయినటువంటి ఒక ఇన్సిడెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటా, మీరు ఆన్సర్ చెప్తున్నారు. ఈ క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్లైమాక్స్ గురించి నేను చెప్తున్నాను. జనరల్ గా మనకు సిటీ వచ్చిన తర్వాత ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది, అండ్ కిరాయి ఉండే వాళ్ళు పెరిగిపోయారు. ఇంటి బిల్డింగ్లు కడతారు, ఒక 10 మంది 20 మంది పోర్షన్లు ఉంటాయి, ఒక్కొక్కసారి 5-3 పోర్షన్లు ఉంటాయి. సో ఆ పోర్షన్లు ఏంటంటే కిరాయి ఉంటారు, ఓనర్స్ కింద ఉంటారు. మీకు ఇది కామన్ గా కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ ఏంటి తెలుసా, కొన్ని సందర్భాల్లో మీరు ఇది విన్నారో వినలేదో తెలియదు, కానీ నేను విన్నాను, నేను చూశాను. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, ప్రతి దగ్గర జరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఆ పెరుగుతుంది ఏంటి తెలుసా, ఇంట్లో అంటే కిరాయి ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వింటున్నారా, ఒక్కసారి ఎస్ సార్ అని చెప్పండి అందరూ. ఎస్ సార్. ఇది గుడ్. ఇంకా ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్స్. ప్రకాష్ సార్ వింటున్నారా? నెక్స్ట్ సరే, వింటున్నావా? వింటున్నాను సార్. రైట్ ఫైన్. సో వీఆర్ ఎట్ క్లైమాక్స్ సీన్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ద బిగ్గెస్ట్ ప్రాబ్లాన్ని నేను చూపెడుతున్నా. ఆ ప్రాబ్లం ఏంటి తెలుసా, కిరాయి ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంట్లో ఓనర్స్ శవాన్ని ఇంట్లోకి రానివ్వట్లేదు. ఎస్, ఇట్స్ ట్రూ, శవాన్ని ఇంట్లోకి రానివ్వట్లేదు. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. నేను లైవ్ గా చూసి నేను గొడవ పెట్టుకున్న సందర్భం కూడా ఉంది, ఎందుకు రానివ్వరని. ఇక్కడ ఏంటంటే అక్కడ గొడవ జరుగుతుంది. అదే ఈ ముగ్గురు అమ్మాయిలు కారు దిగారు కదా, జరుగుతున్న గొడవ అదే. ఇక్కడ గొడవ ఏం జరుగుతుంది అంటే, శవాన్ని రానివ్వమని ఓనర్, ఎందుకు రానివ్వరు, మాకు వేరే ఇల్లు లేదు, మీ ఇంట్లోనే కిరాయి ఉంటున్నాం, మాకు సొంత ఇల్లు లేదు, మేము వేరే ఎక్కడికి తీసుకెళ్తాం. అంటే ఇక్కడ ఏంటి తెలుసా, మనిషి గొప్పోడైతే మనిషి యొక్క ఆఖరి మజిలీ ఏదైనా ఉందంటే అది అంత్యక్రియలు, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు. అందుకోసం ఏంటంటే అది చివరి మజిలీ, ఆఖరి మజిలీ అన్నమాట. ఇది అంతకు మించి ఇంకేముండదు. ఆ క్షణమే మనం చివరిగా ఆ చూపు అనేది చూస్తాం, అది దాటితే మనం చూడలేం. కానీ ఆ యొక్క చివరి మజిలీని ఎంత దారుణంగా అవుతుందంటే, ఇంట్లోకి రాకుండా రోడ్డు మీదనే శవాన్ని పెట్టి
ఒక నిమిషంలో లేపేసి శ్మశానానికి తీసుకెళ్ళి ఎట్లా అంటే దాన్ని దిక్కు లేని చావంటాం చూడు, అలాంటి దారుణమైన పరిస్థితి వచ్చింది. కిరాయి ఉండే వాళ్ళ బతుకులు అన్నమాట. ఇది చాలా దారుణంగా జరుగుతుంది. అయితే మీరందరూ అనుకుంటారన్నమాట, ఇక్కడ ఏమనుకుంటారు తెలుసా? సరే, ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. అంటే ఇక్కడ తప్పేవరిది అంటే, ఇప్పుడు శవాన్ని రానివ్వంటుంది ఎవరు? ఓనర్స్. ఇప్పుడేమో వాళ్ళేమో ఎందుకు రానివ్వరని వాళ్ళు ఫైట్ చేసి ఏడుస్తున్నారు పాపం, అవునా? ఎవరిది తప్పు అంటే? వాళ్ళకి తప్ప వీళ్ళకి తప్ప? అంటే కిరాయి ఉండే వాళ్ళకి తప్ప, కిరాయి ఇచ్చే రానివ్వని వాళ్ళకి తప్ప? రాని వాళ్ళది. ఓకే, ఓనర్స్ తప్ప అంటారు. రైట్. నెక్స్ట్ ఇంకా అందరూ ఆన్సర్ చేయండి ఒక్కసారి ప్లీజ్. ఓనర్స్ దే రాంగ్ సార్. ఓనర్స్ ది రాంగ్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ మిగతా వాళ్ళు అమ్మ డిస్టర్బ్ చేయకండి, క్లాస్ జరుగుతుంది. మిగతా వాళ్ళు ఓనర్స్ దే సార్. ఓనర్స్. రైట్. నెక్స్ట్ ప్లీజ్ చెప్పండి. సో ఓకే, రైట్. మీరు అంటే కరెక్ట్, కానీ సినిమా ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ గా ఉండాలి శ్రీతిక. సినిమా ఎప్పుడు బ్యాలెన్సింగ్ గా ఉండాలి. సో దీంట్లో నేను చూపెడుతుంది ఏంటంటే, బాబు రైట్, ఐఎమ్ బ్యాక్. సో దీంట్లో నేను చెప్పేది ఏంటి తెలుసా, ఇది ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటి తెలుసా, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అమ్మాయిలు దిగుతారు కదా, అమ్మాయిలు దిగి చాలా క్లియర్గా చెప్తారు. ఈ సీన్ అనేది చాలా హైలైట్ ఉంటుంది. ఇక నో డౌట్స్ ఈ సీన్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది. ఈ సీన్ లో వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా, సింపుల్. అంటే అసలు అంత్యక్రియలు ఎందుకు చేస్తారు, అవసరం ఏంటి, మనిషి ఆఖరి మజిలీ అంత్యక్రియలు కదా, అంత్యక్రియలు ఎందుకు చేస్తారు అని చెప్తారు. చెప్పేసి ఇది మాత్రం మీరు చేసింది చాలా తప్పు. అదేంటి తెలుసా అంటే, ఒక చివరి చూపు చూసుకోకుండా కూడా అలా మనం రోడ్డు మీద పండబెట్టేసి అలా చేసిన చూడు, ఇది చాలా తప్పండి అని చెప్పి అట్ ద సేమ్ టైం ఇంకో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తారు. అంటే ఎంత గొప్ప ఆలోచన విధానం ఉంది ఈ ముగ్గురు అమ్మాయిలకు. చూడండి ఎట్లా ఆలోచిస్తారంటే, కిరాయి ఉండే వాళ్ళకి కూడా ఈ రోజుల్లో తప్పండి. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలి అంటే ఎంత కష్టపడాలి తెలుసా. ఎస్, శ్రీతికకు తెలియదు కానీ వాళ్ళ పేరెంట్స్కి తెలుసు. రాంగి హిల్స్ లో అక్కడ ఇల్లు కొనాలి అంటే ఎంత కష్టపడాలి తెలుసా. మనం ఎంతో కష్టపడి పైసా జంప్ చేసి, రియల్లీ పైసా జంప్ చేసి ఎంతో కష్టపడి, ఎంతో ఇష్టపడి, ఎన్నో అవస్థలు పడి మనం ఒక ఇల్లు కట్టుకొని, డబ్బుల కోసం కాదు, కిరాయి కోసం కాదు, ఒక మంచి కంపెనీ కోసం మనం ఏం చేస్తామంటే కిరాయి వాళ్ళకు రెంట్ ఇస్తాం. రెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దానికి వాస్తు బాగలేదు, ఆ ఇల్లు ఇట్లుంది, ఆ ఇల్లు గిట్లుంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కలిసి రాలేదు అని రకరకాల కారణాలు పెట్టి వాళ్ళు ఇష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లును బదనాం చేస్తారు, తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే. అందుకోసం ఏంటి తెలుసా, కిరాయి ఇచ్చే వాళ్ళు అట్లా తయారైపోయారు. ఎందుకంటే శవం ఉంటే మిగతా కొత్తగా వేరే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఆ ఇంట్లో శవం ఉంటే రాము అన్నట్టు పెట్టేస్తారు. ఇక్కడ తప్పే వాళ్ళు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఆలోచించారు? నేను ఆలోచించిన. ఎస్, దిస్ ఇస్ మై థాట్. షూర్లీ గర్వంగా చెప్పుకుంటా దిస్ ఇస్ మై థాట్ అని. అంటే ఇప్పుడు ఒక్క సైడే మనం ఆలోచిస్తాం, ఏంటి ఆ శవాన్ని రాణించట్లేదు ఎందుకోసం, కిరాయి అంటే ఓనర్స్ తప్పు అనుకుంటాం. కానీ ఆ అమ్మాయి ఆలోచిస్తున్నారు చూడు, ఆ ముగ్గురు అమ్మాయిలు ఆలోచిస్తున్నారంటే అది నా ఆలోచన ఏంటంటే, ఇక్కడ తప్పు వాళ్ళదే కాదు, కిరాయి ఉండే వాళ్ళది కూడా తప్పే. వాళ్ళు ఎంతో ఇష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లును మనం బదనాం చేస్తున్నాం, మనం బ్లేమ్ చేస్తున్నాం. అందుకే వాళ్ళు అట్లా చేస్తున్నారు అని చెప్పి మీరు కూడా ఇలా చేయొద్దని చెప్పేసి ఈ విధంగా మెసేజ్ ఇస్తారు. మెసేజ్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ఆ శవాన్ని ఇంట్లో పోతుంటది కదా, ఆ సీన్ తర్వాత అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన కొంచెం ఏజ్డ్ ఉంటారు, ఆయన వచ్చేసి నమస్తే పెడతారు. నన్ను నువ్వు గుర్తుపట్టకపోవచ్చు అమ్మా, నేను మీ బాబాయిని. ఇప్పుడు నాకు అర్థమైందమ్మా, అంటే పెంపకం అంటే ఏంటి. మా ఇంటి పక్కనే ఇలాంటి జరుగుతున్నా కానీ పట్టించుకునే నా కొడుకులు. నీ గ్రామం కాదు, నీ ఊరు కాదు, మీ వాళ్ళు కాదు, అలాగే వెళ్తున్నారు కానీ ఆపి మరీ సాల్వ్ చేశారు. ఇది మీ నాన్న పెంపకం, ఇదే మనిషి జీవన విధానం. ప్రతి వాళ్ళ సమస్య మన సమస్య అనుకోవడం అని ఆ బాబాయ్ ఏడ్చుకుంటూ చెప్తాడు అన్నమాట. ఆ బాబాయ్ ఏడ్చుకుంటూ చెప్తున్నప్పుడు ఆ అమ్మాయిలు ముగ్గురు
నడుచుకుంటూ పోతున్నప్పుడు మనకు ఆ లాస్ట్ క్లైమాక్స్ టైటిల్ వస్తుంది. లాస్ట్ లో మాటలు మాట్లాడే అంటే వాయిస్ ఓవర్ వస్తుంది. అంటే మా తాత ఏం చేశాడు, మా నాన్న ఏం చేశాడు, మేమేం చేస్తున్నాం అని చెప్పే మాటలు. అంటే చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక యాజ్ అ పేరెంట్ గా కూడా మనం ఒక విష బీజాన్ని నాటుతున్నాం అనమాట. ఒక పేరెంట్ గా కూడా ఆ విష బీజం ఏంటంటే స్వార్థం. నువ్వు బాగుండాలి, నువ్వు బాగా డబ్బులు సంపాదించాలి, నువ్వు జాబ్ చేయాలి. అంతేకాని అంటే ఇవన్నీ కూడా ఎవరు ఆలోచించట్లేదు. అలా ఆలోచిస్తే దేశం కోసం, సమాజం కోసం. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, నేను లాస్ట్ క్లైమాక్స్ లో ఒక విషయం చెప్తాను. అదేంటి తెలుసా మీకు? సుధామూర్తి అని విన్నారా? నారాయణమూర్తి అని పేరు విన్నారా? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాళ్ళ కొడుకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేసే పెద్ద సంస్థ, కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఓనర్ ఆయన కొడుకు మెట్రో పోతాడు ఇప్పటికి కూడా. తెలుసా? ఒక పెద్ద కొడుకు ఉన్నాడు కదా, ఆయన సాఫ్ట్వేర్ కాలేదు, అన్ని కోట్లు రాస్తుంది కదా. హీఈస్ వర్కింగ్ ఇన్ మిలిటరీ. వాళ్ళు చేసుకునే బర్త్డే పార్టీలు నేను చూస్తుంటాను, అప్డేట్స్ నేను చూస్తుంటాను. ఎంత చేస్తారంటే బర్త్డే పార్టీకి ఒక కొత్త డెఫినేషన్ అనమాట. అంటే మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏది పెడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మ్యాంగో సీడ్ నాటేవనుకో, నీకు మ్యాంగో ప్లాంటే వస్తుంది, టామరిన్ ప్లాంట్ రాదు. పిల్లలకు కూడా అంతే, తల్లిదండ్రులు పెట్టే ఒక సీడ్ ఏదైతే ఉందో అలాగే వస్తారు అని క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్స్ కూడా హార్ట్ లేచిపోతాయి. అంటే దీంట్లో ఇవ్వండి, దిస్ ఇస్ ద స్టోరీ నా. మీకు చాలా చిన్నగా చెప్పేశాను అంతే. అంటే నాకు తెలిసి 11:22 అవుతుందంటే ఒక 30-40 నిమిషాల్లో చెప్పేశాను. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? ప్లీజ్ మీ మైక్ ఆన్ చేసి చెప్పండి, ఎలా అనిపించింది? ఇట్స్ గుడ్ సార్. బాగుంది సార్. వాట్స్ రితిగా? సార్ బాగుంది, కానీ నాకు అలా నా క్యారెక్టర్ అర్థం కాలేదు. చెప్తాను ఫస్ట్ స్టోరీ గురించి, మళ్ళీ నీ గురించి ఆలోచిస్తున్నావు, అందరి గురించి ఆలోచించట్లేదు. ఈ స్టోరీ కాన్సెప్టే అదే, మన గురించి ఆలోచించద్దు, అందరి గురించి ఆలోచించాలా. నీ క్యారెక్టర్ చెప్తాను, బాగుంటది క్యారెక్టర్. ఇంకా మిగతా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా అనిపించింది మీకు స్టోరీ? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సార్, బట్ ఏంటంటే ఇది చూస్తే స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్ కూడా వెళ్తున్నాము. కరెక్ట్ మేడం, నేను చెప్పిన దానికంటే అద్భుతంగా ఉంటది. యా దట్స్ వాట్. ఇంకా ఇది వినడం వరకే ఉంది, ఎప్పుడు చూద్దాము అనే ఎలాగుంది. యా, కానీ ఏంటంటే ఇది ఎట్లా ఉంటుంది మేడం, ఒక సినిమా అనేది ఏంటంటే ఫస్ట్ ఐడియా రావడం. ఇప్పుడు ఐడియా అనేది మైండ్ లో ఉంది, దీన్ని ఏం చేయాలి? పేపర్ మీద పెట్టాలి. పేపర్ మీద పెట్టిన దాన్ని అంతకంటే అద్భుతంగా నేను తీసుకురావాలి. తీసుకొచ్చిన ఏం చేయాలి? మొత్తం ఎడిటింగ్ చేయించాలి. ఎడిటింగ్ చేయించిన తర్వాత ఏం చేయాలి? దానికి డిఐ కలర్ కరెక్షన్ చేయించాలి. కలర్ కరెక్షన్ చేసిన తర్వాత ఏం చేయాలి? దానికి తగ్గట్టు మ్యూజిక్ యాడ్ చేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఒకదాని తర్వాత ఒక వర్క్, ఇట్లా అంటే ఏమంటామంటే మెరుగులు దిద్దడం అనమాట. ఇవన్నీ దిద్దిన తర్వాత సినిమా లాస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఎంతో మంది టీం, ఎంతో మంది కష్టం అనేది ఉంటుంది అనమాట. ఎంతో ప్లానింగ్ చాలా ఉంటుంది. వస్తుంది మేడం. ఎప్పుడు కూడా నేను ఊహించిన అలాగే నేను ఆలోచించిన దానికంటే తక్కువ స్థాయిలో ఎప్పుడు సినిమా తీయాలి, అంతకంటే మంచిగా తీసాను. నేను అనుకున్నట్టు తీసిన ఎప్పుడు కూడా. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైకల్యం ఎవరికి సినిమా తీసేటప్పుడు దీంట్లో కొత్తదనం ఏదైనా తీసుకోవాలనుకున్నా. అప్పటికే అమ్మాయి కొత్త అమ్మాయి, సిరి అని ఒక పాప. వాళ్ళ అమ్మకి చాలా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ పాపను మంచి స్థాయికి తీసుకెళ్లాలని. ఎన్నో దేశ విదేశాల్లో ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమెను తీసుకెళ్లాలని బాగా ఇంట్రెస్ట్. నా చేతిలో పెట్టింది, సార్ మీరే ఆ పాపను ఎట్లయినా మంచి సినిమా తీయాలని. అప్పుడు నేను కొత్తగా ఆలోచిస్తే ఏమనుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఈ వైకల్యం గురించి ఒక మంచి కాన్సెప్ట్ లో మీరు సినిమా తీయాలి, 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండద్దు అంటే మీరు ఆ సినిమా మొత్తం చూడండి, ఇప్పుడు కూడా యూట్యూబ్ లో ఉంటుంది, 9 నిమిషాల 59 సెకండ్లకి ఎండ్ అవుతుంది. మీరు దాని గ్రేట్నెస్ మీరు అబ్జర్వ్ చేస్తే 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండద్దు అంటే 9 నిమిషాల 59 సెకండ్లకి ఎండ్ అవుతుందండి. మళ్ళీ అట్ ద సేమ్ టైం కొత్త కాన్సెప్ట్ ఏం తీసుకున్నానంటే వాళ్ళకే తెలియకుండా, అంటే అసలు ఈ చాలా మంది ఉన్నారు ప్రపంచంలో, కానీ వాళ్ళకంటే ఒక చట్టం ఉందని కూడా వాళ్ళకి తెలియదు. తీసుకున్న తర్వాత నాకు ఫుల్ ఫ్యాన్స్ అయిపోయారు. ఆ ఫ్యాన్స్ లలో ముఖ్యంగా స్వప్న ఒక సిస్టర్, శ్రీకాకుళం అమ్మాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ అమ్మాయి గురించి ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిందంటే అమ్మాయి ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఆమె తలరాతనే మారిపోయింది. ఫస్ట్ అమ్మాయి ఫోన్ చేసి, అన్న వికలాంగుల గురించి నువ్వు తీసింది ఎంత ఫిదా ఉందని అట్లా పరిచయం చేసుకుంది. నేను ప్రమోట్ చేసిన. ఈ అమ్మాయి చాలా డ్రాయింగ్ చేస్తుంది, నోటితో డ్రాయింగ్ చేస్తుంది, కాలుతో డ్రాయింగ్ చేస్తుంది, చాలా అద్భుతంగా చేస్తుంది. అమ్మాయి గురించి ప్రచారం చేసిన.
అది చాలా ఫేమస్ అయిపోయింది అమ్మాయి. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు ఆ అమ్మాయి గురించి. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసేసరికి ఆమె ఆశ ఏంటంటే బ్యాంగిల్ స్టోర్ పెట్టుకోవాలి. రాత్రి బ్యాంగిల్ స్టోర్ పెట్టుకుందండి. 15 లక్షలు తలరాత్రే మారిపోయింది ఇప్పుడు. అంటే జరుగుతండి, అద్భుతాలు జరుగుతాయి, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ప్రథమ పౌరుడు ఒక సినిమా తీసామండి. ఆ ప్రథమ పౌరుడు సినిమా తీసినప్పుడు దాంట్లో కెమెరామ్యాన్ కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, ఎవరికి అనుభవం లేదు. తీరా చూస్తే అప్పుడు మంచి కురుస్తుంది. అప్పుడు హుదహుద్ తుఫాన్ వచ్చిందండి. ఎంత మంచి కురుస్తుందంటే రాత్రిపూటనే షూట్ చేయాలి, ఎందుకంటే జనాలు అందరూ ఉండొద్దు, డిస్టర్బెన్స్. పెద్ద ప్రాజెక్ట్ సార్, ఏంటండి పెద్ద టార్గెట్ సార్. అప్పుడే అసలు సార్ షూట్ అప్పుడే అసలు ఆ జనాలు పక్కూరు నుంచి వచ్చిన జనాలు అందరు షాక్ సార్. అసలు అట్లా అవుతారు, ఎవరు అనుకోలేము మనం. మంచి కురుస్తుంది. అప్పుడు కూడా తెలుసా, మంచి కురుస్తున్నప్పుడు డైలాగ్స్ చెప్పాలి, 3 o'clock పెట్టుకోవాలి సార్. ఎర్లీ మార్నింగ్ 3 o'clock సార్. 3 to 3:30 ఆ ఏరియా, 2:30 నుంచి వరకు 4 వరకు మనం చేసాం సార్ షూట్. అది కరెక్ట్. అసలు అంటే ఇదేంటంటే సినిమా అంటే ఇప్పుడు మీరు అందరూ యాక్ట్ చేస్తున్నారు కదా, నేను ఒకటి చెప్తాను. సినిమా అంటే ఏంటి తెలుసా మీకు? జీవితకాలం మెమొరీ. మీరు చూడండి, రేపటి నుంచి స్టార్ట్ చేసే క్లాసులు కానీ, మీరు తీసుకునే ట్రైనింగ్ కానివ్వండి, అక్కడ జరిగే షూటింగ్ అప్పుడు జరిగే ఇన్సిడెంట్లు కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మీకు జీవితకాల జ్ఞాపకాలు. యూ విల్ హ్యావ్ గ్రేట్ మెమొరీస్, చాలా గ్రేట్ మెమొరీస్, చాలా బాగా. హలో సార్. సార్ ఇంకొకటి సార్ చెప్పండి. ఇప్పుడు అంటే ముగ్గురు ఆడపిల్లలు చెప్పారు, అంటే మగపిల్లల ఇందులో ఉంటుందా? మగపిల్లది ఇప్పుడు మగపిల్లలు ఏం చెప్పలేదైతే ఏమన్నా ప్రకాష్ సార్ మీరా? రైట్. మగపిల్లలది రాజు అని ఒక క్యారెక్టర్ ఉంటుందని మీకు ప్రామిస్ చేశాను ఆల్రెడీ. మీ అబ్బాయిది అదే ఉంటుంది. అంటే అది ఎలా చూపెడుతున్నానో కొంచెం డిఫరెంట్ గా చూపెడుతున్నాను. అందుకే ఇంకెవ్వరి క్యారెక్టర్ నేను చెప్పలేదు. ఇప్పుడు ఓన్లీ సరయు మౌనికది మాత్రమే నేను క్లియర్ చేశాను, ఎందుకంటే ఆమె క్లియర్ చేసింది, ప్రామిస్ చేసింది, అయిపోయింది. అంటే మిగతా వాళ్ళు కూడా ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ మీరు స్టోరీ విన్న తర్వాత అసలు మీకు ఎంతవరకు అది కనెక్ట్ అయింది ఇంపార్టెంట్. మీరు కనెక్ట్ అయింది ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒకటి, ఇప్పుడు నాకు ₹1,00,00,000 ఇచ్చినా నాకు నచ్చని పని నేను చెయ్యాలి. ఇప్పుడు నా సినిమా నా నుంచి రాక 1.5 years అవుతుంది. వైకల్యం ఎవరికంటే ముందు కూడా ఒక 6 నెలల గ్యాప్ తీసుకున్నాం. ప్రథమ పౌరుడు కంటే ముందు 2 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాం. ఎందుకు తెలుసా? ఇదంతా డబ్బు కోసం కాదు, లైక్ల కోసం, కామెంట్స్ కోసం కాదు, నాకు నచ్చిన పని చేస్తా. సో మీరు కూడా అలాగే థాట్ ఉంటుంది. ఫస్ట్ మీకు స్టోరీ నచ్చాలి కదా. స్టోరీ నచ్చి అబ్బా ఎంత బాగుందిరా కథ, ఈ కథలో చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలరా మావాడికి అన్న ఫీలింగ్ మీకు రావాలి. ఫస్ట్ రావాలి అంటే నేను ఇలా మీకు చెప్పాలి, దాని గురించి చెప్పాలి. అందుకోసం ఈరోజు మీటింగ్ పెట్టినా. ఈ మీటింగ్ తర్వాత మీ ఆలోచన విధానం కొంచెం చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది? ఇంతకుముందు అసలు ఏంటిది సారేదో తీస్తున్న ఫీలింగ్ మీకు ఉండే, కానీ ఇప్పుడు స్టోరీ మొత్తం విన్నారు. ఫస్ట్ నేను చెప్పాను, నేను ఆ ఫస్ట్ లో వచ్చే ఆ 3 అమ్మాయిలు, ఆ టెంపుల్ ఏదైతే సీన్ ఉందో మీరు రాసి పెట్టుకోండి. ఇక నెక్స్ట్ లాస్ట్ లో వచ్చే ఆ కిరాయి దాని గురించి వచ్చే సీన్ కూడా అద్భుతం. మధ్యలో వచ్చేటటువంటి మొక్క అంటే చెట్టు గురించి కానివ్వండి, అలాగే మన హిందూ మతం గురించి చెట్లు పూజించడం, వీటి గురించి వచ్చేటటువంటి డైలాగ్ కూడా టాప్ లేచిపోతాయండి. అండ్ ఇవన్నీ కాక సినిమా మొత్తం మీకు చెప్పిన వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఏంటి మీకు తెలుసు. శృతిగా ఈ సినిమాలో ఒక స్పెషాలిటీ, ఒక గొప్ప విషయం ఉందని చెప్పిన, ఏంటది? శృతిక ఆర్ యు దేర్? yes sir. యా చెప్పమ్మా. ఈ సినిమా మొత్తంలో ఒక స్పెషాలిటీ, ఇప్పటివరకు ఎవరు చేయని ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను, ఏంటది? ప్లాంట్. అంటే ప్లాంట్ అంటే ఏంటి? వాట్స్ ప్లాంట్? దాన్ని చూపియడం. కొంచెం క్లియర్ గా చెప్పు నాకు. అది దాన్ని చూపియడం. ఏం చూపెడతా? అట్లా కాదమ్మా. మనకి ఏంటంటే సినిమా మొత్తంలో ప్రతి సీన్, ప్రతి సన్నివేశం, ప్రతి ఫ్రేమ్, ప్రతి సెకండ్ మనకు ఏదో ఒక చెట్టు కనబడుతుంది, ఏదో ఒక మొక్క కనబడుతుంది. దిస్ ఈస్ ద అమేజింగ్ స్పెషల్ థింగ్. ఇంతకుముందు ఎక్కడ జరగదు, ఇంకా ఎవరికైనా రాదు. ఇప్పుడు నేను నా ఆలోచన ఇచ్చాను కదా, ఆలోచన ఇవ్వగానే ఇంకా చాలా మందికి వస్తుంది, నేను కూడా అలా చేయాలి అని. వాళ్ళు మళ్ళా ఆ ఆలోచన పట్టుకొని ఇంకేదో చేస్తారు. ఆ ఆలోచన పట్టుకొని వాళ్ళు చేసేలోపు మళ్ళీ నేను కొత్తగా ఆలోచించి ఇంకోటి తీస్తా. నాకు అంటే నా ఐడియాలజీ అంతే.
ఎవరో చేసింది నేను చెయ్య. నాకు 100% చాలా ఫ్రెష్‌గా ఉండాలి. కొత్తగా ఉండాలి ఆలోచన. సంవత్సరం కానివ్వు ఏం పోయింది? 2 సంవత్సరాలు కానివ్వు ఏం పోయింది? లైక్ తొందరపడి 1 నెల, 2 నెలలు తీసి యూట్యూబ్ ప్రమోషన్స్ పెంచుకొని ఏదో యూట్యూబ్‌లో నాకు లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి. దిస్ ఈస్ నాట్ మై టార్గెట్స్. నా టార్గెట్ ఎప్పుడు చాలా పెద్దది. నా టార్గెట్ ఏంటి తెలుసా? ఇప్పటివరకు ఎవ్వరు తీసుకున్నటువంటి కొత్త సబ్జెక్ట్ తీసుకోవాలా, ఆ కొత్త సబ్జెక్టు ప్రపంచానికి నేను చెప్పాలి. 100% ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ది స్క్రిప్ట్. ఆ టెంపుల్ గురించి కానివ్వండి, అది చెప్పే సీన్స్ కానివ్వండి, కిరాయి గురించి చెప్పే సీన్స్ కానీ, మనిషి లైఫ్ స్టైల్, సిటీని నమ్ముకొని పిల్లల్ని తీసుకొని సిటీకి వెళ్ళారు. వాళ్ళు ఎలా తయారు తెలుసా? ఒక స్వార్థంతో పెంచారు. ఎందుకంటే ఈయన స్వార్థమైన బీజాన్ని పెట్టాడు. ఈయన మాత్రం ఏం చేశాడంటే వాళ్ళ తాత అంటే అడవి భూమిని మార్చి ఒక మంచి బీజాన్ని కొడుకులో నాటాడు. ఆ కొడుకు ఏం చేశాడంటే తను చనిపోయే వరకు విలేజ్ కోసం పాటుపడ్డాడు. చనిపోయిన తర్వాత కూడా పిల్లలు ఇండిపెండెంట్ గా బ్రతికారు. ఒక 3 ఆడపిల్లలు ఇండిపెండెంట్ గా బ్రతికి అండ్ అక్కడ ఎక్కడో సిటీలో జరిగేటటువంటి ఇన్సిడెంట్ ను వాళ్ళ ఇన్సిడెంట్ గా అనుకొని ఆ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేశారు. చూడండి, ఇది అండి ఆస్తి సంపాదించాము, ముఖ్యం కావచ్చు ఆస్తి సంపాదించుకోవడము, కానీ ఇలాంటి విలువలు సంపాదించుకోవడం చాలా గొప్పదండి. అందుకే నేను చెప్తాను, మనం ఎలాంటి బీజం నాటితే అలాంటి చెట్టు వస్తుంది, అంతే. ఇదండి, దిస్ ఇస్ కాన్సెప్ట్, దిస్ ఇస్ అవర్ మూవీ. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వస్తుంది. నాకు 1 అవర్ పైన వస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం, 1 అవర్ మూవీ అనుకుంటున్నాను. యా, ఎనీ మోర్ డౌట్స్? ఇంకేమైనా మాట్లాడాలా? ఇంకేమైనా సలహాలు ఇవ్వాలా? సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. హలో సార్. ప్రకాష్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు మావన్నీ ఫోటో చూశారు ఒకసారి? ఫోటో చూసిన. అది ఒకసారి మావాడు ఈ అంటే ఇలాంటి క్యారెక్టర్లు బాగా చేస్తారు సార్ మీరు. అది మా టీవీలో చెల్లెలు కాపురం అనే ఒక ఇది వస్తుంది సీరియల్. మీరు ఎప్పుడైనా టైం ఉంటే అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఆయన ఫన్నీగా మెయిన్ క్యారెక్టర్ అతనే, అంటే జోకర్ గా, అంటే ఒక జస్ట్ మ్యాడ్ లాగా ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ అదే సార్. అది కానీ ఈ నైట్ లో ఈటీవీలో ఇది ఏదో వస్తుంది సార్, మా వాళ్ళు చూస్తారు. అంటే మీకు చెప్తాను, మీకు ఐడియా కోసం చెప్తున్నా సార్. మీ ఐడియా మీకు అంటే అలాంటి క్యారెక్టర్. నాకు రాజు అనే క్యారెక్టర్ నేను ఫిక్స్ అయిపోయాను. మీ అబ్బాయికి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, అదే ఒక విలేజ్ అబ్బాయి, కానీ అంత తన టాక్టిక్స్ కానివ్వండి అవన్నీ చాలా ఫన్నీగా చూపెడతాను. సినిమా మొత్తంలో బాగా నవ్వుకునేదంటే మీ అబ్బాయి క్యారెక్టర్ తోని. అలాగే నెక్స్ట్ వాళ్ళిద్దరు అఖిల్ గండి, మిస్టర్ బాలరాజు, వీళ్ళు చాలా ఫాలోయింగ్ ఎక్కువ ఉందండి మార్కెట్ లో. నిజం చెప్పాలంటే నాకెంత ఫాలోయింగ్ ఉందో వాళ్ళకు కూడా అంత ఉందని నేను చెప్తాను. ఇప్పుడు నాకు ఇప్పుడు నా వాట్సాప్ స్టేటస్ 3000 మంది చూస్తారు. ఇట్స్ నాట్ ఎ జోక్. అన్ని వేల మంది చూడడం. సేమ్ అఖిల్ గండి విషయం కూడా అది, ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది. అందుకని వాళ్ళని తీసుకున్నాడు కదా, వాళ్ళతో కొంచెం కామెడీ పండుతుంది సినిమాలో. అలాగే మీ బాబుకి ఇచ్చిన స్క్రిప్ట్ కూడా అలాంటిదండి, చాలా మంచి కామెడీ వస్తుంది, చాలా హైలైట్ అవుతుంది రాజు క్యారెక్టర్, నో డౌట్స్. అంటే మీరు కామెడీ అన్నారు కాబట్టి అది చెల్లెలి కాపురంలో కానీ అది నా పేరు మీనాక్షి అని వస్తుంది సార్. దాంట్లో శాండీ అనే పాత్ర, అంటే ఆ రకంగా ఈయన చేయగలుగుతాడని. అంతకు మించి చేస్తాడు సార్ మీ అబ్బాయి మన దాంట్లో. జస్ట్ ఆ టైపు బాగా చేస్తాడు. అంటే మీకు ఐడియా కోసం ఇస్తున్నా, మీరు ఇంకా దాన్ని బేస్ చేసుకొని ఏమైనా చేయగలిగితే. ఎట్లా సార్ మరి ఇప్పుడు నేను క్లాసెస్ కండక్ట్ చేస్తున్నా జూమ్ లో, ట్రైనింగ్ క్లాసెస్ పెడతా, మరి ఆన్లైన్ లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కదా, మరి మీకు టెక్నికల్ ఇష్యూస్ బాగున్నాయి కదా, ఎట్లా మరి అటెండ్ అవుతాడా, చూస్తాడా? చేస్తా సార్, అంటే కొద్దిగా ఏం లేదు, బయటకు వచ్చి చేయడం. ఇప్పుడు చేన్లో కూర్చున్నా చూడండి. అవునా, అంత కష్టపడుతున్నారైతే. అయితే నాకు కనీసం మీ అబ్బాయి 3 రోజులు నా క్లాస్ అటెండ్ అయినా చాలు సార్. 3 days లో నేను వాడికి అంటే ఆ డైలాగ్స్ అవన్నీ నేను నేర్పిస్తాను. ఎందుకంటే ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్. శ్రీతిక ప్లీజ్ లిజన్. కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఫస్ట్ నేను డైలాగ్స్ రాస్తాను కదా, ఆ డైలాగ్స్ అన్ని నేను పంపించేస్తా. మీరు అన్ని ఫస్ట్ ఏం చేయాలి, బై హార్ట్ చేయాలి, మెమొరీ చేయాలి. మెమొరైజ్ చేసిన ఒక స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మెమొరైజ్ చేయడం. సెకండ్ స్టెప్ ఏంటి తెలుసా, ద వే యూ డెలివర్ ద డైలాగ్. ఆ డైలాగ్ ను మీరు ఎలా డెలివర్ చేస్తున్నారు అనేది సెకండ్ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్, నేను తిన్నావా అని డైలాగ్ ఇచ్చాను. దాంట్లో ఎట్లా అడగాలి తెలుసా మీరు,
తిన్నావా అని కాదు. దాన్ని అడిగే పద్ధతి ఎట్లా ఉంటుంది తెలుసా? తిన్నావా అంటే దిస్ ఈస్ కాల్డ్ మాడ్యులేషన్. ఒక తిన్నావా అనే వర్డ్ మీరు ఎట్లా అడగచ్చు తెలుసా? తిన్నావా అంటే తిన్నావా అన్నట్టు. తిన్నావా అంటే ఏంటంటే సెటరికల్ అడిగినట్టు. ఇక్కడ చూడండి మీరు ఆ ఒక్క వర్డ్ ని మీరు సెటరికల్ అడిగినట్టు అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ మాడ్యులేషన్. చాలా ఇంపార్టెంట్. డైలాగ్ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడే చెప్పాను తిన్నావా అనేది. నువ్వు సెటరికల్ గా వాడు బాగా తిన్నాడు అని ఎట్లా అడుగుతాం? తిన్నావా అంటే ఇక్కడ సెటర్ వేసినాం అని అదే వర్డ్. సో ఇది మాడ్యులేషన్. ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. ఇక థర్డ్ స్టెప్ వచ్చేసి థర్డ్ స్టెప్ ఏదైనా ఉంది అంటే ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే నువ్వు డైలాగ్స్ మైండ్ లో పెట్టుకున్నావు, డైలాగ్స్ ఎలా డెలివర్ చేయాలో చెప్తున్నావు కరెక్టే, దానికి తగ్గట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఇలా 3 స్టెప్స్ ఉంటాయండి. అందుకే 3 రోజులు నాకు మీ బాబు టైం ఇప్పిస్తే చాలు. రైట్. ఇంకా ఎనీ అదర్ డౌట్స్? ఇంకా మిగతా వాళ్ళకి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ షూటింగ్ వచ్చేసి ఏంటంటే జాన్యువరిలో పెడుతున్నాం అండి. జాన్యువరిలో ఫస్ట్ వీక్ కాకపోవచ్చు, సెకండ్ వీక్ వరకు అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఏంటంటే మన వాళ్ళందరూ వెళ్ళేసి లొకేషన్ సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ పర్మిషన్లు తీసుకోవాల్సి వస్తుంది కదా, పోలీసు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, అడవి శాఖ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, విలేజ్ సర్పంచ్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, గ్రామ పంచాయతీ. ఇవన్నీ చాలా సార్ ఇంకోటి సార్ అదే మన తెలంగాణ తిరుపతి కాడ ఏమో ఆల్టరేషన్స్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. అది కూడా ఒకసారి చూడమనండి దగ్గర ఉన్న వాళ్ళకి. అర్థం కాలేదు సార్. అక్కడ తెలంగాణ తిరుపతి అది మన దేవస్థానం దగ్గర ఇంతకు ముందు నేను ఒక 1 month బ్యాక్ పోయినప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేట్టు ఉండే. అది కూడా ఒకసారి దగ్గర ఉంటే లేదు, మన టీం వాళ్ళు వెళ్తారు సార్. మన టీం వాళ్ళు వెళ్ళేసి వాళ్ళకి అఫీషియల్ గా ఒక లెటర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు తీసుకొని, ఎందుకంటే మనం కెమెరామ్యాన్ ఒక 5-6 కార్లు పెట్టుకొని అక్కడికి వెళ్ళేసి తీరా మీరు ఎవరు అని వాళ్ళు అడిగారు అనుకో బాగోదు. అందుకోసం ఏంటంటే ఫస్ట్ అన్ని ప్లాన్ చేసేస్తాం సార్. వాళ్ళకు ఒక లెటర్ ఇస్తాం, వాళ్ళ దగ్గర నుంచి సిగ్నేచర్స్ తీసుకుంటాం, పర్మిషన్ తీసేసుకుంటాం, ఆ తర్వాతనే వెళ్తాం అన్నమాట. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా చాలా పర్మిషన్స్ కూడా ఉన్నాయన్నమాట మనకు. ఇది చాలా కొంచెం ఈ సినిమా అనేది చెప్పుడు చిన్నది కాదు సార్, పెద్దది. కాకపోతే ఇదంతా తీయడం ఒక ఎత్తు సార్, దీన్ని రిలీజ్ చేయడం చాలా పెద్ద కష్టమైన పని. ఎలా రిలీజ్ చేయాలనేది ఆలోచన మాత్రం చాలా కష్టమైన పని. అంటే ఇప్పుడు థియేటర్లే క్లోజ్ అయిపోయినాయి అనుకోవచ్చు. ఇప్పుడు మనకు పెద్ద సినిమాలు, ఇప్పుడు ఆకాశమే నీ హద్దురా, అది ఎంత బాగుంది సినిమా, అదే అమెజాన్ లో రిలీజ్ చేశారు. ఎందుకంటే దెర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. మనకు కూడా నేను అమెజాన్ వాళ్ళను ఆల్రెడీ అడిగాను. అమెజాన్ వాళ్ళు సో అమెజాన్ ప్రైమ్ వాళ్ళని నేను అడిగాను అనమాట, మాక్సిమం కాంటాక్ట్ అయ్యాను. ఏం చేద్దాం మా సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నామంటే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మీరు రెడ్ కెమెరా యూజ్ చేయాలి సార్, ఫస్ట్ అంతకు మించి యూజ్ చేయాలి. కాన్సెప్ట్ వదిలేసారు సార్. ఈ అమెజాన్ ప్రైమ్ లో మామూలు ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి, కానీ పిక్చరేషన్ చాలా ఇంపార్టెంట్. రెడ్ కెమెరా యూజ్ చేయండి సార్ అని చెప్తున్నారు. మనం రెడ్ కెమెరా యూజ్ చేయాలంటేనే ఒక రోజు ఆ లైటింగ్ వేరే ఉంటుంది. వాళ్ళే ఒక 10 మంది వస్తారు, టీమే 10 మంది వస్తారు అన్నమాట. అదే మనకు పర్ డే 25,000 నుంచి 30,000 ఉంటుంది. 25,000 to 30,000. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శ్రీతికకు చిన్న క్యారెక్టర్ ఇచ్చిన అనుకో, పెద్ద క్యారెక్టర్ కాదు, చిన్న క్యారెక్టర్ ఇచ్చిన అనుకో, లేదా పెద్ద క్యారెక్టర్ ఇస్తే 2-3 రోజుల షూటింగ్ అవుతుంది అనుకో. నీకు చిన్న క్యారెక్టర్ ఇచ్చినా ఏమైపోతుంది తెలుసా, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నీకు షూటింగ్ అవుతుంది. పర్ డే కెమెరా కాస్ట్ ఎంత ఉంటుంది తెలుసా, మనకు వచ్చే ఓన్లీ కెమెరా కాస్ట్, అంటే రెడ్ కెమెరా కాక వేరే కెమెరా తీసుకున్న 10,000 రూపాయలు ఉంటుంది. అంటే ఒక అమ్మాయికి, మీలో ఎవరికైనా సరే, ఒక అమ్మాయికి కానీ మీకు కానీ ఎవరికైనా నేను ఒక క్యారెక్టర్ ఇస్తే మినిమం హాఫ్ డే షూట్ పెట్టుకోండి. హాఫ్ డే షూట్ పెట్టుకున్న కెమెరాకి అయ్యే ఖర్చే 5,000 రూపీస్ అవుతుంది హాఫ్ డేకు. అంటే మీరు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక అంటే ఎట్లా ఉంటుందంటే మళ్ళా తర్వాత ఎడిటింగ్ ఛార్జెస్, ఎందుకంటే ఇప్పుడు ఒక ఎడిటింగ్ ఎట్లా ఉంటుంది, మీలో ఎవరికి ఐడియా ఉందో లేదో తెలియదు. పర్ మినిట్ చొప్పున కలెక్ట్ చేస్తారు, పర్ మినిట్ కింద కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీ అమ్మాయో మీరు 3 నిమిషాలు యాక్ట్ చేశారనుకోండి, ఒక్కొక్క దానికి 5,000 లెక్క పెట్టుకోండి. ఎందుకంటే ఎడిటర్ అంతే ఎడిటర్ 1,000 తీసుకోవచ్చు, 2,000 తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 100% పర్ మినిట్ 1,500, 2,000 తీసుకుంటాడు. ఇప్పుడు మీరు ఒక 3 నిమిషాలు మీరు కనబడుతున్నారంటే 3 into 5,000 వేసుకోండి. లో కాస్ట్ లో తీసే వాళ్ళు ఉంటారు, కానీ లో కాస్ట్ అది మనం తీయలేము. ఎందుకోసము అంటే
ఇంతకుముందు లో కాస్ట్ లో కూడా తీసేసిన, ఒక రూపాయి ఖర్చు లేకుండా కూడా తీసేసాం చాలా సార్లు. అది అయిపోయింది, ఆ ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద టార్గెట్స్. మనకు అమెజాన్ ప్రైమ్ అనేది పెద్ద టార్గెట్, కానీ వాడు రెడ్ కెమెరా యూజ్ చేయమంటున్నాడు. అది మన వల్ల కాకపోవచ్చు, ఎందుకంటే ఒక 30-40 లక్షల బడ్జెట్ మన వల్ల ఏమవుతుంది ఇప్పుడు? మీకు ఇంత మంచి స్టోరీ బాగుంది. నేను ఆల్రెడీ ఒక మంచి సోషల్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడుతున్నా ఆల్రెడీ. వాళ్ళకి ఫోన్లు కూడా చేశాను. బాగుంది సార్, స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది, మీరు కొంచెం ప్రొడ్యూస్ చేయండి, నాకు ఏమొద్దు, నాది అమెజాన్ ప్రైమ్‌లో రావాలి. ఇట్స్ మై డ్రీమ్ సార్ అన్నా. కానీ అంత నేను పెట్టలేను రవి, నేను ఒక 1 లాక్ అయితే పెట్టగలుగుతాను అని వాళ్ళు అంటున్నారనమాట. 1 లాక్ 30 లాక్స్ చాలా డిఫరెన్స్ ఉంది కదా! అది అంత రీచ్ కాలేం. కనీసం ఆ తర్వాత సెకండ్ స్టేజ్‌కు శ్రేయస్ మీడియా వాళ్ళ దాంట్లోకైనా, లేదు అంటే సరే మనమే ఓన్‌గా కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసుకోవచ్చు. కానీ నా టార్గెట్స్ ఏందంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్. పెద్ద ప్లాట్‌ఫార్మ్. నువ్వు ఎప్పుడు కూడా నీ టార్గెట్ పెద్దగానే ఉండాలి. నీ టార్గెట్ పెద్దగా ఉంటే కనీసం చిన్నదన్నా రీచ్ అవుతావు. నీ టార్గెట్ చిన్నగానే ఉందనుకో, నువ్వు అసలు ఏం రీచ్ కావు. అది నేను లైఫ్‌లో బాగా నమ్మేది. పెద్ద ప్రయత్నాలే చేయాలి నువ్వు. అయితే చిన్నగానైనా సక్సెస్ అవుతావు. నువ్వు చిన్న ప్రయత్నాలు చేసినావు అనుకో సక్సెస్ కాలేవు. అది అందుకోసం ఏంటంటే నేను పెద్ద ప్రయత్నాలే చేస్తున్నా. చూద్దాం మీ అందరి సపోర్ట్‌తోని. కానీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ కరోనా పాండమిక్ వల్ల ఈ యొక్క కెమెరామెన్ నేను ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు ఒక రేట్ తీసుకుంటే మొన్నటి వరకు ఏమీ లేవు, అందుకని మేము రేట్లు పెంచేసామని వాళ్ళు అంటున్నారు. ఎడిటర్ కూడా అదే అంటున్నాడు, మొన్నదాకా ఏమీ లేవు కాబట్టి రేట్లు పెంచేసామని వాళ్ళు అంటున్నారు. ప్రతి ఒక్క రేట్ పెంచేసిర్రు. ఇక మీరు కూడా పేరెంట్స్ అందరూ కూడా మీరు ఏదైతే నాకు కమిట్మెంట్ ఇచ్చారో మాట, ఆ మాట కంటే కొంచెం మీరు కూడా పెంచేసేయండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్క్రిప్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఏది కానీ ఒక రూపాయి పెట్టంది రాదు ప్రపంచంలో, ఏది రాదు. ఆ టెంపుల్లో ప్రసాదానికి లడ్డూకైనా సరే మనం డబ్బులు పెట్టాల్సిందే. ఇక్కడ తప్పు ఏంటి తెలుసా? తప్పు ఒప్పుకు ఏంటి తెలుసా? డబ్బులు పెట్టి డబ్బులు తీసుకొని అవకాశాలు ఇవ్వకుండా, మీకు చెప్పింది చెయ్యకుండా, ప్రామిస్ చేసిన మాట మీరు నిలబెట్టకుండా చేస్తా చూడు, అది తప్పు. కానీ చాలా క్లియర్గా మీకు ఈ క్యారెక్టర్ ఇస్తున్నా, ఈ సబ్జెక్టు నేను ఆ సబ్జెక్టు నమ్ముకొని తీస్తున్నా, డబ్బులను నమ్ముకొని కాదు అని చెప్పి ఒక మీ డబ్బులు హెల్ప్ అడిగి మీకు సినిమా తీస్తాను చూడండి, ఇది తప్పు కాదు. దట్స్ ఆల్, అంతే, ఇంకేం లేదు. సో ఇదండి. మీరు ఇంకేమైనా మీరు ఏదైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నేను మీకు ఏమైనా ఆన్సర్ చెప్పడం వల్ల ఏమైపోతుందంటే ఇంకా కొంచెం డిస్కషన్ కొంచెం మంచి స్థాయికి వస్తే మిగతా వాళ్ళందరూ కూడా యూజ్ అవుతుంది అనమాట. హలో, ఎవరండి? రోషి వాళ్ళ మమ్మీ సార్. మేడం అవును, లేట్ జాయిన్ అయ్యారు, మొత్తం స్టోరీ అయిపోయినాక జాయిన్ అయ్యారు. అవును సార్, అవును సార్, సారీ సార్. ఫస్ట్ కానీ చాలా 40 నిమిషాల డిస్కషన్ మేడం. నాకు 40 నిమిషాలు కూడా వీళ్ళందరూ అలాగే వింటూ ఉన్నారండి, అలాగే వింటూ ఉన్నారు. చాలా మంచి డిస్కషన్ జరిగింది. అయినప్పటికీ మీరు లాస్ట్ లో మీరు జాయిన్ అయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. హలో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేవా? నో సార్. నో డౌట్స్ ఫ్రమ్ శ్రీతిక. అండ్ ఇంకా చెప్పాలి, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సెషన్ ఎండ్ చేద్దామా? సెషన్ ఎండ్ చేసి సడన్ గా ఇప్పుడు మీరు డౌట్స్ అడగమంటే కూడా మీరు అడగకపోవచ్చు. సెషన్ ఎండ్ చేసి మీకు ఒక 1 అవర్ టైము లేదా 1 డే టైం ఇస్తే మెల్లిగా ఆలోచనలో మీకు డౌట్స్ కూడా రావచ్చు, చెప్పలేదు. మళ్ళీ ఫోన్ కాంటాక్ట్ లో మనకు కావచ్చు. లేదు ఇప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్స్ వచ్చేసి ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యువర్ డౌట్స్. ఎందుకంటే ఇక్కడ దాపరికం ఉండదు అండ్ లైక్ ఒక ఏమి ఉండదండి. లైక్ దిస్ ఈజ్ ఓపెన్ సీక్రెట్, అంతే. నేను చాలా ఓపెన్ గా మీకు చెప్పేస్తాను ఇది అన్నట్టు. అసలు ఇంకా ఏం ఉండదండి, అంతే. మీరందరూ కూడా ఒక 8 months 7 months బ్యాక్ నేను పరిచయం లేనప్పుడు నన్ను నమ్మి మీరు నాకు కొంచెం అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళండి. ఈ 8 months లో నేను నడిపించే క్లాసెస్ కానివ్వండి, మేము చేసినటువంటి ఫుడ్ డొనేషన్స్ 49 days కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు నా గురించి తెలిసిపోయింది ఇక. కాబట్టి ఇంకా క్లోజ్ అయ్యాం కాబట్టి అసలు మీకు ఇంకా పెద్దగా ఏముండదు, కొత్త వ్యక్తి అన్నట్టు కాదు. కాబట్టి మీరు డౌట్స్ అడగొచ్చు, మిగతా ఫర్దర్ స్టెప్ కూడా మీరు వేయచ్చండి. అండ్ నాకు ఇంకా కొంత క్యారెక్టర్స్ కావాలండి. నాకు మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. వాళ్ళు కంట్రిబ్యూట్ చేయగలుగుతారు, మన సినిమాకి సపోర్ట్ చేయగలుగుతారు అంటే కూడా నాకు చెప్పండి.
మనకు కొంచెం కావాలి, మనకి ఇంకొక కొన్ని క్యారెక్టర్స్ అవసరం ఉన్నాయి, పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే కొన్ని క్యారెక్టర్స్ అవసరం ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే మరి మీరు కూడా ఏం చేస్తారో కూడా చెప్పండి నాకు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఇప్పుడు సిటీ వచ్చేసి ఏంటంటే నిజామాబాద్లో షూట్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ నాకు పర్మిషన్ అవసరం లేదు. మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్, వాళ్ళకి పర్మిషన్ తీసేసుకుంటాం, మా ఇంటి ముంగటే ఒక సీన్ తీసేస్తాను అనుకుంటున్నాను. లేదంటే దీక్షిత వాళ్ళది కూడా సొంత ఇల్లు కాబట్టి అక్కడ కూడా సీన్ తీసేయచ్చు. ఇక్కడ కూడా మన ఇల్లు దగ్గర తీసేస్తే అయిపోద్ది, అంటే పెద్ద టెన్షన్స్ ఉండవు. ఇక ఈ పల్లెటూరు సీన్స్ అన్ని కూడా ఒకటి 5 స్టార్ హోటల్ ఒక సీన్ ఉందని చెప్పాను కదా, సరే మోకదు, అది కూడా నేను నిజామాబాద్లోనే ప్లాన్ చేసేస్తాను మాక్సిమం. ఇక మిగతా ఏంటంటే ఇప్పుడు నేను శాన్వి కృష్ణ వాళ్ళ మమ్మీకి ఏం ప్రామిస్ చేశానంటే వాళ్ళ ఇంట్లోనే షూట్ చేస్తాను అన్నట్టు ప్రామిస్ చేసిన. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది జరగకపోవచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే కంప్లీట్లీ స్క్రిప్ట్ అనేది షిఫ్టెడ్ టు ఫారెస్ట్, అడవి, విలేజ్ అనేది షిఫ్ట్ అయింది అనమాట. కానీ చాలా మంచిగా ఇప్పుడు అద్భుతంగా జరిగింది. నేను చెప్పాను కదా, ఏది జరిగినా మన మంచికే. ఇన్ని అద్భుతమైన థాట్స్ వచ్చినాయి. ఇప్పటివరకు ఎవ్వరు ఏ సినిమాలో చూపెట్టిన థాట్స్ మనకు వచ్చినాయి ఇప్పుడు. కాబట్టి కొంచెం ఇక ఈ ఒక్కరు మిగతా వాళ్ళ విషయాల్లో పక్కకు పెట్టేస్తే ఏంటంటే కేవలం నేను శాన్వి కృష్ణకు వాళ్ళకి ఇచ్చిన మాట, అంటే మీ ఇంట్లోనే షూట్ చేస్తా అని చెప్పిన, కానీ ఇప్పుడు అంత పాసిబిలిటీ లేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడైతే బాగుంటుంది. ఇప్పుడు సిటీ సీన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి, మనకు విలేజ్ సీన్స్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అయితే మనం ఎక్కడ అనుకుంటున్నాం అంటే బీర్కు, బాన్స్వాడ, గాంధారి ఈ ఏరియాలో మంచి గ్రీనరీ ఉంది, మంచి సీనరీస్ ఉన్నాయి. సో ఈ ఏరియాలో మనం అనుకుంటున్నాం అండి. హలో చెప్పండి మేడం. సార్, గుడ్ మార్నింగ్ మేడం. సార్, ప్రవశ్రీ క్యారెక్టర్ గురించి కొంచెం చెప్తారా? లేట్ జాయిన్ అయినా. అవునవునవును, చెప్తాను మేడం, చెప్తాను. నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే సార్, పర్లేదు. ఓకే సార్. శాన్వి కృష్ణ, రాజేష్ సార్ ఉన్నారా సార్ లైన్ లో? చెప్పండి సార్, వింటున్నా. అంటే మేమేంటే మీరు చెప్పిన స్టోరీలో లైక్ అక్కడి నుంచి ఇక్కడికి మూమెంట్ ఉందన్నారు కదా, ఐ వాస్ థింకింగ్ ఇన్ దట్ వే. ఓకే, మేబీ సీన్స్ లలో మేబీ పాప ఉంటుందేమో. అంటే మీరు అన్నారు కదా అక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతారు పట్టణానికి అని చెప్పారు చూడండి, ఫారెస్ట్ నుంచి. ఐ వాస్ థింకింగ్ దట్ వే అనమాట. బట్ టోటల్ మీరు ఇప్పుడు చెప్పారు నాయక్ వాళ్ళ ముగ్గురు కూతురులో ఒక కూతురు క్యారెక్టర్ అంటున్నారా? అలా అనుకున్నాను. మీరు చెప్పినది ఎక్కడ సింక్ అవుతో తెలియదు. మీరు మీ తమ్ముడు ఉందన్నారు, ఐ డోంట్ నో మీరు. బట్ అక్కడ ఏమంటే పట్టణం అనే వర్డ్ తీసుకొచ్చారు కదా, సో మేబీ అక్కడేమో ఉంటుందేమో అని అనుకున్నాను. ఎవరు అనేది అక్కడ కూడా పెట్టచ్చు, ఇప్పుడు అక్కడ పెట్టచ్చు, కానీ నెగిటివ్ క్యారెక్టర్ అయిపోతుందండి అక్కడ. అందుకోసం ఏంటంటే ఆ నెగిటివ్ క్యారెక్టర్ కాకుండా నేను శాన్వికి, నేను ఇప్పుడు విలేజ్ లో నాయక్ ముగ్గురు కూతుర్లు ఉంటారు కదండి, ఆ ముగ్గురు కూతురులో చెప్పాను కదండి స్టార్టింగ్ లో కూడా అద్భుతమైనటువంటి అది చాలా టాప్ లేచిపోతుంది అన్న డైలాగ్స్ కూడా ఇప్పియాలనుకుంటున్నాను నేను. అంటే నేను మనసులో చెప్పేస్తున్నా, అది మీ అమ్మాయికి మంచి పేరు తీసుకొచ్చే క్యారెక్టర్ ఇక. కాకపోతే ఏంటంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ 3 క్యారెక్టర్లు ఎవరైతే తీసుకుంటారో నాయక్ వాళ్ళ కూతుర్ల క్యారెక్టర్, ఆ డైలాగ్స్ అండి, నేను పర్ఫెక్షన్ రాంది కాంప్రమైజ్ కాదు. అవును, డైలాగ్ కి సమ్ ప్రాబ్లం ఏం లేదు సార్, మీరు ఎలా చెప్తారో చించి పారేస్తాను. ఎందుకోసం అంటే అది ఇప్పటి వరకు ఎక్కడ డిస్కషన్స్ రాలేవండి. దీన్ని మనము ఒక సినిమాలో ఇంత గొప్పగా చెప్పామనుకోండి, ఇది చాలా వైరల్ అయిపోద్ది, చాలా అంటే చాలా వైరల్ అయిపోద్ది, కావాలి కూడా. కాబట్టి ఏంటంటే దీన్ని మనం అంత పక్కడబందిగా చాలా ప్లాన్డ్ తోని ఎక్కడ బోర్ రాకుండా ఆ డైలాగ్స్ మనం తీయాల్సి ఉంటుంది అనమాట. ఈ ముగ్గురు అమ్మాయిలు స్టార్టింగ్ లో మాట్లాడేది అంటే ఇంత చిన్న వయసులోనే అసలు ఇంత గొప్ప డెఫినేషన్స్ దేవుడి గురించి, గుడి గురించి, భక్తి గురించి, ప్రసాదం గురించి, ఒక చెట్టు గురించి, చెట్టును పూజించే ఆచారం గురించి, అంటే ఇవన్నిటి గురించి కూడా మాట్లాడే మాటలు ఉంటాయి చూడండి. యాక్చువల్లీ షీ హ్యాడ్ దట్ క్వాలిటీ, డౌట్స్ రేస్ చేయడమే తనకున్న పెద్ద క్వాలిటీ. మీరు చెప్తుంటే నాకు డౌట్స్ రేస్ చేసే క్వాలిటీ ఇట్స్ చాలా ఎక్కువ ఉంది. మీరు అది చెప్తుంటే మాకు నవ్వు వస్తుంది, మా పాపను తలుచుకుంటుంటే. తను ఇలానే అడుగుతుంది అనమాట, ఏంటమ్మా ఇలా, ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటావు, రోజు పూజ ఇలా. సో వి వాస్ లైక్ లాఫింగ్ అనమాట మీరు చెప్పేటప్పుడు. సో మేము అదే అనుకున్నాము. బట్ 80% అక్కడ అన్నప్పుడు కూడా నేను షాక్ లో ఉన్నాను, ఏంటిది మొత్తానికి పాప క్యారెక్టర్ ఎక్కడ వెళ్ళిపోతుందో చూద్దాం. ఫైనల్ గా సారే చెప్తారు కదా, ఐ జస్ట్ అంటే మనకు ఆ ఏరియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే షూట్ చేస్తానని మాట ఇచ్చాను, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆచార్యదేవ ప్రకారం అట్లనే ఉంది. అంటే తను పద్యాలు చదువుతున్నప్పుడు పూజ గదిలోకి ఇలా తీసుకురావాలి, నేను చాలా
బాగుండే అనమాట. ఆ మ్యాథ్స్ గురించి బాగానే ఉండేది. కాకపోతే ఏంటంటే అంతకంటే ఇది చాలా బాగుంది, డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్. యా స్టోరీ బాగుంది సార్. వాల్యూస్ రిలేషన్షిప్స్ గురించి చాలా బాగుంది, కాదని చెప్పలేదు. బట్ అంటే మాకు ఎలా మూమెంట్ ఉంటుంది అనేది తెలియదు. ఇట్స్ టోటల్లీ అవుట్ సైడ్ రావాలి అంటున్నారు. అంటే ఐ డోంట్ నో హౌ వీల్ గోయింగ్ టు బి టేకెన్ అన్నట్టుగా అర్థం, అది క్లారిటీ అనిపించట్లేదు. ఇచ్చేస్తాను, క్లారిటీ మీకు ఇచ్చేస్తాను మేడం. నేను చెప్తున్నాను కదా మేడం, నేను శాన్వి కృష్ణకి అనుకున్న క్యారెక్టర్ ఏంటంటే ఈ ముగ్గురు అమ్మాయిలు అంటే నాయక్ ఉన్నటువంటి ముగ్గురు కూతుర్లలో ఒక కూతురు అనుకున్నాను అన్నమాట. ఒక్క కూతురు అనుకున్నాను. వాళ్ళు చాలా సీన్స్ వస్తాయి, డైలాగ్స్ ఇప్పుడు స్టార్ట్ మంచి డైలాగ్స్. మామూలుగా కొంతమంది బ్యాడ్లకి ఏంటంటే మేడం సినిమాలో చాలా సార్లు కనబడతారు కానీ డైలాగ్స్ రావు. లైఫ్ జీవితమే పోతుంది మేడం. సినిమాలో ఒకసారి నేను కనబడాలని కొంతమంది కోరుకుంటే ఆ సినిమాలో ఒక డైలాగ్ చెప్పాలని చాలా మంది కోరుకుంటది. అంటే నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు కదా, నలుగురు గుంపులా ఉంటేనే ఉంటారు కొంతమంది, అలాగే గడిచిపోతుంది. మీకు విషయం తెలుసా మేడం, త్రిష హీరోయిన్ ఉంది కదా, త్రిష స్టార్టింగ్ లో జోడీ సినిమాలో సిమ్రన్ పక్కన ఉండేది అన్నమాట. అట్లా కొంతమంది లైమ్ లైట్ లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అలాగే మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. అయితే మనకి ఏంటంటే ఇప్పుడు లక్కీలీ డైలాగ్స్ వచ్చినటువంటి క్యారెక్టర్ కూడా వచ్చింది. డైలాగ్స్ అంటే మామూలు డైలాగ్స్ కాదు, అసలు చాలా స్కోప్ ఉన్నటువంటి డైలాగ్స్ అన్నమాట. ప్రపంచానికి ఎక్కడైతే మీరు ఎక్స్ప్లెనేషన్ ఉంది అని అంటున్నారో ఇట్స్ రియల్లీ సూట్స్ టు హర్. అంటే తను మాట్లాడే విధానం తెలుసు కాబట్టి చెప్తున్నాను, అది కొలాగని కాదు. దట్ షీ కెన్ ప్రూవ్ దట్. బట్ అదే మీరు ఎలా చెప్తే అలానే సార్, ఇంకా మాకు ఇది ఫస్ట్ టైమే కాబట్టి నేను జస్టిస్ చేస్తాను మేడం, ష్యూర్లీ. అంటే ఇంకొకటి ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే సినిమా అనేది ఎప్పుడు కంప్లీట్ గా నా మీద కూడా మీరు డిపెండ్ కాకండి. మీ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలాగ్స్ రాసిచ్చాను కదా, నేను డైలాగ్స్ రాసిచ్చినంత మాత్రాన నా మీద వదిలేకండి అందరు కూడా. మిగతా వాళ్ళు మీరు ఖచ్చితంగా పిల్లలకు చాలా ట్రైనింగ్ ఇవ్వాలి, దాన్ని పర్ఫెక్ట్ గా వాళ్ళు మెమరైజ్ చేయగలగాలి. ఆ తర్వాత దాన్ని నేను ఎలా మాడ్యూల్ చేయాలో నేర్పిస్తాను, తర్వాత నేను ఎక్స్ప్రెషన్ నేర్పిస్తాను. పేరెంట్ పక్కన ఉండేసి వింటూ మీ సారీ చెప్పాడమ్మా అని మీరు ఇంకా ట్రైనింగ్ ఇచ్చారు, చాలా పర్ఫెక్ట్ అవుతారు. ఆ తర్వాత ఇంకేంటంటే ప్రతి ఒక్క విషయం ఆలోచించాలి. ఆ సీన్కి తగ్గట్టు అమ్మాయికి ఏం మేకప్ ఉండాలి, ఆ సీన్కి తగ్గట్టు అమ్మాయికి కాస్ట్యూమ్స్ ఏమి ఉండాలి, వీలైతే కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలి. మాక్సిమం అంత బర్డెన్ ఇవ్వను. మనకు అందుబాటులో ఉన్నటువంటి, మీకు అందుబాటులో ఉన్నటువంటి డ్రెస్సెస్ తోనే నేను కానిచ్ చేస్తాను వర్క్ అంతా కూడా. కానీ నీట్ ఉంది తప్పదు, క్యారెక్టర్ కు జస్టిస్ చెయ్యాలి మనం. ఆ క్యారెక్టర్ కు జస్టిస్ చెయ్యాలి అంటే అన్ని విధాలుగా అసలు నో కాంప్రమైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము సో మనం ఖచ్చితంగా అక్కడ జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ అమ్మాయి క్యారెక్టర్ ఉందనుకో, ఆ విలేజ్ అమ్మాయి క్యారెక్టర్ వేసుకొని నేను ఏదో ఒక వెరీ ఫ్యాషన్గా ఉన్నటువంటి డ్రెస్ వేసుకుంటా అంటే కుదరదు. అక్కడ ఆ నేటివిటీకి తగ్గట్టు ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో మనం అన్కాంప్రమైజ్. నువ్వు ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతావో నువ్వు అనుకున్న క్వాలిటీ రాదు, నువ్వు కాంప్రమైజ్ కావద్దు. అందుకోసం మీ నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే అనమాట. మీరు ఇంత కూడా కాంప్రమైజ్ కాకుండా మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు కాంప్రమైజ్ అవుతే నేను కాంప్రమైజ్ అయిపోతా, నేను కాంప్రమైజ్ అయితే క్వాలిటీ రాదు, ఇక డౌటే లేదు, అసలు క్వాలిటీ రాదు. ఐడియా ఉంది కదా పాపకి 5 years అని, దట్స్ ఐ వాంట్ టు అగైన్ లెట్ యు నో. 5 years అండి? యా 5 years సార్. ఓకే డన్, సూపర్. ఓకే అంటే నేను మిగతా పాపలు ఉన్నారు కదా వాళ్ళ కూడా ఏజ్ తీసుకుంటా. ఒకవేళ అంటే శాన్వి కృష్ణది 5 years ఉంది, మిగతా వాళ్ళది 6-7 years ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను అంటే చిన్న అమ్మాయి క్యారెక్టర్ ఇస్తాను అన్నమాట. ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అండ్ ఎక్స్ప్రెసివ్లీ. బట్ ఏంటంటే ఏజ్ ఒకసారి చెప్తాము, షీ కంప్లీటెడ్ 5 and entered 6 సార్, అందుకే. ఓకే డన్. యాక్చువల్లీ when she was born మేడం ఇయర్? నేను 2015 to December 2nd. 2015 దట్స్ వన్. యా ఓకే చిన్న అమ్మాయి, రైట్. ఎస్ మేడం, లైక్ మనం ట్రైన్ చేద్దాంలేండి. ఇప్పుడు వాళ్ళని మనము ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది, అంతే, ఇంకేం లేదు. ష్యూర్లీ మేడం, ష్యూర్లీ. ఇప్పుడు 5 years అన్నా పాప లైక్ షీ విల్
ఈక్వల్లీ టాక్ లైక్ 6 years baby. 7 years 8 years Baby. దట్స్ ఫైన్, దట్స్ గ్రేట్. అదే మెచ్యూరిటీ లెవెల్స్ అలా ఉంటాయి ఒక్కొక్కరిది అన్నమాట. అదే కన్ఫర్మేషన్ ఇస్తున్నాం సార్, అందుకనే ఓపెన్ గా ఉన్నదే చెప్తున్నాం. తను మాట్లాడగలుగుతుంది, దాంట్లో మనకేంటంటే మనం సపోర్ట్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, అది మన వంతు ఉంది. అదైతే కరెక్ట్ మేడం. ఇప్పుడు మనము చాలాసార్లు వింటూ ఉంటాం ఏంటంటే ఒక ఎంత అండి 7 year కిడ్ 10th క్లాస్ పాస్ అయ్యారని, నెక్స్ట్ ఒక 12 year కిడ్ ఇంకా మిరాకిల్స్ చేశారనేది చాలా వింటుంటాం. అయినా ఇప్పుడు నేను చిన్నగా చెప్పాలా మేడం, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, యుక్త అని ఒక అమ్మాయిని నేను ట్రైనర్ స్థాయికి తీసుకెళ్ళాను. ఫస్ట్ ఆపర్చునిటీ నేనే ఇచ్చాను. ఇప్పుడు ఆమెకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆమెకు అంటే లైక్ ఒక రికార్డ్ వచ్చింది. యాక్చువల్లీ నేను అమ్మాయిని గిన్నిస్ రికార్డు కూడా నేను ట్రై చేపిస్తున్నాను. నేనే యాక్చువల్లీ అమ్మాయిని ట్రైనర్ చేసింది నేనే ఫస్ట్. ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఎందుకోసం అంటే ఉన్న వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడం కాదు, మనం తయారు చేయాలి, నెక్స్ట్ జనరేషన్ తయారు చేయాలి. సెకండ్ తెలుసా మేడం, ఇప్పుడు రవిశ్రీస్ యూనివర్సిటీ ఉంది కదా, ఈ రవిశ్రీస్ యూనివర్సిటీ నేను ఏం చేస్తున్నానంటే దానికి వెబ్సైట్ డిజైన్ చేస్తున్నా. ఆ వెబ్సైట్ డిజైన్ ఎవరో కాదు, నా స్టూడెంట్ చేస్తున్నాడు, ఒక 8th క్లాస్ అబ్బాయి. వెరీ గుడ్. దీస్ ఆర్ ఆల్ పాసిబుల్. స్టూడెంట్స్ చేయగలుగుతారు, మనం ట్రైనింగ్ ఇవ్వాలి అంతే. అదే వాక్చాట్ బాగుంది పాపకు, మెయిన్ అది చిన్నప్పటి నుంచి తను అన్నమాట, దానికి మనం ఏం సపరేట్ గా ఇచ్చింది కాదు. కరెక్ట్. ఓకే మేడం, నేను మళ్ళీ మీకు కొంచెం టైం ఇస్తున్నాను, మీరు కూడా డిస్కస్ చేసుకోండి, నేను కూడా డిస్కస్ చేసి మీకు అందరికి కన్ఫర్మేషన్ ఇస్తుంటాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్. థ్యాంక్ యూ. బాయ్.